జర్మనీ అంటే మామూలుగా మనం అనుకునేటట్టు నువ్వు వేరు నేను వేరు అనే తత్వం ఉన్నప్పుడు జర్మనీ వేరు, ఇండియా వేరు, అమెరికా వేరు అని ఏదో ఒక భావం ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే భూమి అనేది ఒకటే. మరి డిజిటల్ ద్వారా, ఈ టెక్నాలజీ ద్వారా మనం ఎక్కడున్నా కలుసుకోగలుగుతున్నాం. అలాగే ముందుగా పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నా హృదయపూర్వక పాదాభివందనములు. మరి ప్రపంచంలో ఉండే పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఇకపోతే నేను మళ్ళీ సెకండ్ క్లాస్ ఇస్తానని చెప్పి అనుకోలేదు. జర్మనీ, అమెరికా, ఇట్లాగే బెంగళూరు, చెన్నై అయిపోయినాక క్లోజ్ చేసేసారు. మళ్ళీ మౌనంలోకి వెళ్ళిపోయాను. ఈ మనసు అనేది చెప్పుదామని ట్రై చేశాం పద్మా మేడం నేను, కానీ ఆపేశారు. ఎందుకనంటే ఏ టైంలో ఏ శబ్దాన్ని, ఏ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటారు సిద్ధంగా ఉన్నారో అప్పుడు మనలో నుంచి ఇది బయటకు వస్తుంది. ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు అందరూ ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ అక్కడ నేను చెప్పడం వాళ్ళు వినడము ఏం లేదు. ఇది మనం అందరిలో ఉండేది. కొన్ని మాలిన్యాల్ని మన మనసు మనకు తెలియదు. కాబట్టి ఈ మనస్సుని పరిశుద్ధం చేసుకుంటేనే సమస్తము శుద్ధి అవుతుంది. మనసుతోటి ఆ గందరగోళాలన్నీ ఏర్పడుతున్నాయి. అందుకని దీన్ని ఈరోజు విన్నటువంటి పిరమిడ్ మాస్టర్స్కి, క్రియేటర్స్కి, నా దేవుళ్ళకి అందరూ పరిశుద్ధమైపోగాక అని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. మనం ముందుగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు, శ్వాస మొట్టమొదటిసారి నేను శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు 1998లో ఏమీ చేయట్లేదు, ఊరికే లోపలికి వెళ్ళే గాలి బయటకు వచ్చే గాలి గమనిస్తున్నంత మాత్రాన ముక్కుకి మోకాలు నొప్పికి సంబంధం ఏంటని క్వశ్చన్ వేసుకున్నాను. ముక్కులో గాలికి మోకాలు నొప్పికి. దానికి నాకు రాంపా గారు తర్వాత ఇచ్చారు. ముందు నువ్వు ధ్యానం చేసి శుద్ధి అవ్వు, నీ ఆరోగ్యాన్ని శుభ్రం చేసుకో, తర్వాత చెప్తాను అని. అలాగే తర్వాత చెప్పారు నాకు. ఎలా చెప్పారు? ఈ విశ్వశక్తి అంటే మనం అన్ని చేతులు కట్టేసుకుని, కాళ్ళు కట్టేసుకుని, నోరు కట్టేసుకుని, ఆలోచనలు కట్టేసుకుని, ఇక్కడ ఏం చెప్పారండి? ఆలోచనలు కట్టేసుకుని, వచ్చేటువంటి ఆలోచనలు కట్టేసుకుని, మనస్సును కట్టేసుకుని అని చెప్పాల. మనస్సుని మనం కట్టేసుకోలేము, కానీ మనసులో వచ్చే ఆ ఆలోచనను మనం ఆఫ్ చేయగలం. ఆ టెక్నిక్ ఇచ్చారు ముందు. ఆలోచన ఆపేసినప్పుడు మొత్తం ఎంటీ అయిపోతుంది. ఖాళీ ఇంకొకటి కొత్తది పాత్రలోకి రావటానికి అవుతుంది. ఇవన్నీ ఖాళీ చేయటానికి వేళలు రేళ్ళు శబ్దం, కళ్ళు మూసుకుంటాం, మాట్లాడకుండా ఉండటం, వినకుండా ఉండటం, నిశ్శబ్దంగా ఉండటం, ఇదంతా ఏంటంటే ఎంటీ చేయటం. అప్పుడు ఆ విశ్వశక్తి ఈ బ్రహ్మరంధ్రం ద్వారా, అంటే మనస్సు ఇక్కడే ఉంది, పొరలు పొరలు పొరలుగా భూగోళం కంటే 1000 రెట్లు ఉంది ఇక్కడ. భూగోళం కంటే 1000 రెట్లైనటువంటి మనస్సుని ఇందులో ఉందని ఏ రోజన్నా అనుకున్నామా? మనసు పదార్థం కాదు కదా, తరంగం, కాబట్టి అది ఎంతైనా చుట్టుకుని ఉంటుంది. కానీ అది ఎక్కడుంది? ఈ పదార్థంలోనే ఉంది, ఈ శరీరంలోనే ఉంది, ఈ తలకాయలోనే ఉంది. అంతటి దాన్ని మనం క్లీన్ చేసుకోవాలంటే వల్ల కాదు. అందుకే ఆయన ఈ టెక్నిక్ సంసారంలో నిర్వాణం అని చెప్పి మనకి ఒక యుగం పట్టింది. ఆయనకి పరిశోధన చేసి ఎలాంటి నియమాలు లేకుండా, ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా సంసారంలో ఉంటూ, సమస్యల్లో ఉంటూ, అనారోగ్యాల్లో ఉంటున్న వీళ్ళకి అతి సులభమైన మార్గంలో ఎట్లా దీని నుంచి వీళ్ళని బయటపడేయాలి అనేది ఒక యుగం బట్టి పరిశీలించి ఇచ్చాడు ఆ మహానుభావుడు. గొప్ప సైంటిస్ట్ ఆయన, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ఆయన ఇచ్చిన కొద్దిగా వింటేనే నా బుర్ర ఇంత తిరిగిపోతుంది. ఇక ఆయనలో ఉండేదాన్ని మనం గ్రహించుకోలేం, ఇంపాసిబుల్ అది. అలా నేను ఆ విశ్వశక్తిని తీసుకున్నప్పుడు
అది నాడీ మండలం ద్వారా లోపలికి వెళ్ళి నాడీ మండలము అంటే రక్తనాళాల్లోకి వెళ్ళి గత జన్మ కర్మానుసారం రోగపీడ్యతే అంటే గత జన్మ కర్మలో ఈ రోగం ఎలా పీడిస్తుంది, ఏ రూపంలో ఉంది మన శరీరం అంటే రక్తంలో బబుల్స్ లాగా ఉన్నాయి. వాటిని ఆ రేసు బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోతే రోగం నయమవుతుంది అనేది ఆనాటి మొట్టమొదటిసారి నేను తెలుసుకున్నటువంటి విషయం అది. అలాగే నా అనారోగ్యాలన్నీ నేను పోగొట్టుకున్నాను. హార్ట్ ఎన్లార్జ్మెంట్, మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, మరి ఆయాసం ఉండేది. ఇవన్నీ కూడా అసలు ఎలా వెళ్ళిపోయినాయో నాకు తెలియదు ధ్యానం మొదలుపెట్టిన కాడి నుంచి. సర్వ వితౌట్ మెడిసిన్ మై బాడీ. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు 23 సంవత్సరాలు, 22 ఏళ్ళు 23 సంవత్సరాలు వచ్చినాయి. 23 సంవత్సరాల నుంచి కూడా మళ్ళీ నేను ఒక్క టాబ్లెట్ కానీ అసలు ఇది వచ్చిందని కానీ ఏమి లేదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా మెడిటేషన్ చేసుకుంటూ అది తగ్గిపోవటం అయిపోతూ ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పోయినాయి మళ్ళీ ఒక్కొక్కసారి ఎందుకు తిరగబడుతున్నాయి నాకు తెలుసు. నా లంగ్స్లో ఇంకా నాకు ఎఫెక్ట్ ఉంది అని, ఆ కర్మ ఉంది అని. అయితే ఆ కర్మని ఎలా క్షయం చేసుకోవాలి అన్నది నేను ఈ సంవత్సరం నుంచి నేను రీసెర్చ్ చేస్తున్నానండి మౌనంలో. ఆ రీసెర్చ్కు వచ్చిన ఫలితమే ఈరోజు నేను మీ ముందు ఆ ఫలాన్ని మీకు ఇస్తున్నాను. నేను రీసెర్చ్ చేయకుండా పైనుంచి మాస్టర్స్ టిక్ పెట్టకుండా పత్రికారి ఆర్డర్ లేకుండా నేను నోరు విప్పను. ఎందుకంటే మనం చెప్పింది ఒకరికి మేలు చేయాలి, మేలు చేయకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి. ఈ రెండే పాయింట్లు దీంట్లో. ఇప్పుడు ఇదే శ్వాసను నేను మళ్ళీ గమనిస్తూ కూర్చున్నాను. శ్వాసను గమనిస్తున్నప్పుడు నా లోపల ఏమైంది, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు మొత్తం ఈ శరీరం అంతా ఏమీ కనిపించట్లేదు. ఏదో ఒక జ్యోతిలా ఒట్టి ఎయిర్ అట్లా లోపలికి వెళ్ళటం రావటం, అది కూడా స్పర్శ. ఈ శరీరం ఉంటేనే మనకి స్పర్శ తెలుస్తుంది. కానీ ఈ శరీరం కనిపించట్లేదు, ఒట్టి పైపులో నుంచి గాలి వెళ్తున్నట్టు వస్తున్నట్టు కనపడుతుంది. అది ఎంత పెద్ద పైపులో నుంచి వెళ్ళి అది ఏదో ఒక పెద్ద మురికిని ఇలా పక్కకి వెళ్ళిపోతున్నట్టు కనపడుతుంది. ఇదేదో కొత్తగా కనపడుతుందని మళ్ళీ మెడిటేషన్లో ఆ లోపల కూర్చొని మళ్ళీ రీసెర్చ్ మొదలు పెట్టాను. ఆ లోపలికి నేను వెళ్ళి అక్కడ నాకేం కనిపిస్తోంది, ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఇక్కడ ఇంతకు మునుపు తెలియని ఒక విషయం నాకేం తెలిసిందంటే, ఈ కో-క్రియేటర్స్ అన్నారు. ఈ భూమి మీద అద్భుతమైన ఒక మానవుని సృష్టించి వదిలారు. కానీ ఆ అద్భుతమైన మానవుడు ఎవరు? దేవుడే, ఆ దైవమే. ఆ దైవం ఎలా ఉంటుందంటే అంత ఉచ్చమైన స్థితిలో ఉండే ఆ దైవత్వం, ఆ దైవం క్షీణించిపోయి మనిషిలో ఆ దైవత్వం క్షీణించిపోయి ఇలా తయారైపోయాడు మనిషి అన్న తెలిసినప్పుడు దిగ్భ్రాంతి అయిపోయా. అంటే మనం దైవమేనా? మనకు అన్నీ తెలుసా? అన్నీ మనలో ఉన్నాయా? గాల్లో ఎగరగలమా? ఏ లోకం కావాలంటే ఆ లోకం వెళ్ళగలమా? ఇంకొకళ్ళని మన పరిశుభ్రం చేయగలమా? మరి అన్నీ ఉండి ఏడుపు ఏంటి? ఈ రోగాలు ఏంటి? ఇలా ఏంటంటే మొత్తం లోపల అలా ఉండిపోయినాయి. మనం కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలేదు. నేను ఎవరిని ఏంటన్న ఒక ప్రయత్నం కూడా మనం చేయలేదు. ఇక ఇలాంటి స్థితిలో నాకు ఇది వచ్చింది. ఎట్లా ఇవి క్రియేట్ అవుతున్నాయి? ఒకసారి పత్రికారిని అడిగాను నేను, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అప్పుడు. అడిగితే ఇవన్నీ ఏంటి సార్, ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ అన్నెసెసరీ అన్ని భూమి మీద ఎందుకున్నాయి ఏమిటి అని అంటే, దైవము ఒక మంచి కార్యక్రమం కోసం భూమి మీద సృష్టిస్తే ఈ మానవుడు పనికిరాని చెత్తనంతా క్రియేట్ చేశాడు. వాళ్ళు క్రియేట్ చేసిందే ఈ చెత్త అన్నప్పుడు నాకు ఆ రోజు అర్థం కాలేదు. కానీ ఈ రోజు తెలిసిన తర్వాత ఇది నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మన ఆలోచనలు ఎలాగో ఫస్ట్ నాకేంటి, మురికి అనేది లోపలికి మనకి తెలుసండి. ఆక్సిజన్ ఒకటే గాలి మనం పీల్చుకునేది. లోపలికి వెళ్ళే గాలి మనకి గుండెకి ఆక్సిజన్ ఇస్తుంది, ఫిజికల్ సైన్స్. మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం. ఈ గాలి లోపలికి వెళ్ళి ప్రాణశక్తిని ఇచ్చి గుండెని కొట్టుకుంటానికి ఇచ్చి మళ్ళీ ఇదే గాలి మళ్ళీ మనకు పనికి రాకుండా బయటకు వస్తుంది. ఏది పనికి రాకుండా తీసుకొస్తుంది. ఒకే గాలి లోపలికి వెళ్ళి ఇంత ప్రాణశక్తి మనకి ఇచ్చినప్పుడు మళ్ళీ ఇది ఎలా వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎలా వస్తుంది?
లోపల ఉండే ఈ మురికిని బయటికి అది మనకు పనికిరాదు, చెట్లకు పనికొస్తుంది. ఓకే, అది నెక్స్ట్ పాయింట్. కానీ ఇప్పుడు నేను చూస్తూ ఉంటే ఎంత పెద్ద గొట్టం ద్వారా ఎక్కడ బయటకు వెళ్ళిపోతుంది, దగ్ధమైపోతుంది. ఏంటిది, ఎక్కడి నుంచి వెళుతోంది అని చూస్తుంటే, ఈ క్లాసు జరగక మునిపే నాకు 10 రోజుల క్రితమే ఇది వచ్చింది మేడం. ఎలా వచ్చిందంటే, నేను క్లాస్ చెప్తున్నట్టు ప్రపంచ దేశాల్లో ఎవరెవరు ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మరి ఎంతమంది మానవ శరీరాలు తీసుకున్నటువంటి దేవతలు కానీ, తమను తాము మర్చిపోయి ఉన్నటువంటి దేవుళ్ళు కానీ, తమను తాము తెలుసుకున్నటువంటి దేవుళ్ళు కానీ, అందరూ ప్రపంచం మొత్తం ఒక్కసారి నాకు కనిపించారు. ఎలా కనిపించారంటే రూపాలు కాదు, శరీరాలు కాదు, జ్యోతులు, ఇంతంత జ్యోతులు చక్కగా ఇలా ఆ జ్యోతులు కనపడుతున్నాయి. ఆ జ్యోతులకి చుట్టూ వాళ్ళ పేర్లు కనపడుతున్నాయి. ఎన్ని లాంగ్వేజ్లు తెలుసా ఈ ప్రపంచంలో, మనకు తెలియని లాంగ్వేజ్లతో సహా పేర్లు కనపడుతున్నాయి. అంటే ఈ రోజున ఇంతమంది జ్యోతులు వాళ్ళు మనశుద్ధి కలిగించుకునేటువంటి, మన మనసులో ఉండేటువంటి కల్మషాలన్నీ పోయి ఆ జ్యోతులాగా వెలిగే ఈ రోజు వచ్చింది అని చెప్పి, అంత ఆ జ్యోతులాగా కనిపించిన ఆ మాస్టర్స్ అందరికీ పాదాభివందనాలు. అసలు ఎంత అద్భుతమైన విజన్ అంటే, అది శరీరాలు చూడటమే మనకు తెలుసు, కానీ ఆ లోపల ఉండేటువంటి అద్భుతమైన స్థితిని నేను ఫస్ట్ టైం చూశాను. వాళ్ళందరినీ, ప్రపంచం మొత్తం ఎంతమంది ఉన్నారో నేను చెప్పలేను. ఆ పేర్లు ఏం చదవలేము, అలా వెళ్ళిపోతున్నాయి, రౌండ్ తిరుగుతున్నాయి. రకరకాల లాంగ్వేజెస్ అనమాట. హిందీ, ఇంగ్లీష్ మన దేశంలో కాదు, ఏంటేంటో లిపిలు, చివరికి ఈజిప్ట్ లిపి కూడా కనిపించింది, అన్ని రకాలుగానమాట. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, మనము లోపలికి పీల్చుకునే ఈ గాలి, లోపలికి వెళ్ళే ఈ గాలి ఈ ప్రాణానికి శక్తినిస్తుంది. అదే కదా విశ్వశక్తిని మనం తీసుకుని ఇస్తున్నాం. మరి ఈ కర్మ ఎలా క్షయమవుతుంది? జ్ఞానాగ్ని దగ్ధాది కర్మనే అన్నారు. ఇది ఏ రూపేణ క్షయమవుతోంది? ఎలా ఈ ఆరోగ్యం ఆరోగ్యం బాగుపడిందంటే కర్మ దగ్ధమైపోయినట్టే. ఆ దగ్ధం ఎలా అవుతుంది అని అంటే, కార్బన్ డైఆక్సైడ్ లాగా ఇది ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నామో, ధ్యానానికి ముందు ఆ దగ్ధం అవట్లా, అందుకే రోగాలు తగ్గట్లేదు, పైన వేసుకుంటున్నాం. కానీ ఇది ఎప్పుడైతే మనం దీన్ని ధ్యానం చేసుకుని లోపలికి వెళ్ళిందో, ఈ గాలి లోపలికి వెళ్ళిన ఈ ప్రాణవాయువు, గాలి కాదు, బయట తిరిగేదంతా గాలే, కానీ ఇది ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు లోపలికి వెళ్ళి ధ్యానం ద్వారా ఈ విశ్వశక్తి లోపలికి రాగానే అది నాడీ మండలం శుద్ధి చేస్తూ ఉన్న దాని యొక్క ప్రకంపనలన్నీ బయటకు వస్తాయి. ఒక గాలి ప్రకంపనలు ఎంత దూరం వెళ్తాయో అలాగే ఈ విశ్వశక్తి నాడీ మండలంలో ఉండి ప్రకంపనలు బయటకు వచ్చేసి అవి ఈ పీల్చుకున్న ప్రాణవాయువు ఉంచి మిగతాది ఏం చేస్తుంది, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్కైనో లేకపోతే ఇంకో బయటకో రావట్లేదు. బయటికి ఎలా వస్తుంది, లోపల ఉండే కర్మలన్నీ దగ్ధం చేసేసి మొత్తం ఈ అగ్ని, ఈ విశ్వశక్తిని తోడు తీసుకుని ఈ లోపల ఉండేటువంటి మొత్తం కర్మను దగ్ధం చేసి ఆ దగ్ధం చేసిన గాలిని మళ్ళీ నిశ్వాసగా బయటకు వచ్చేసింది. ఇది నేను చూసిన విజన్. అమ్మ బాబు, ఇదా పత్రికారి ప్లాను? మన కర్మని ఇలాగా ఏ రకంగా కర్మ బయటకు వస్తుంది, ఎలా వస్తుంది? గుండె చప్పుడు ద్వారా. అంతకు మునుపు ఉండే గుండె చప్పుడు వేరు, ధ్యానం చేసిన తర్వాత గుండె చప్పుడు వేరు. ఇది దగ్ధం అయిపోతూ ఈ గుండె చప్పుడు ప్రతి నిమిషం మనం నిద్రపోతున్నా ఎన్నిసార్లు కొట్టుకుంటుందో అది సెకండ్కి. ఆ కొట్టుకున్న ప్రతిసారి కూడా ఈ మన లోపల ఉండే దీని కర్మని ఆ చప్పుడు ద్వారా, అంటే శబ్దం ద్వారా బయటకు నెట్టేస్తుంది. రెండో పాయింట్, మన నోట్లో నుంచి ఆవిరి వస్తుందండి. ఇలా అంటే ఆవిరి వేడిగా వస్తుంది, ఆ ఆవిరి ద్వారా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇలా ఆవిరి ద్వారా బయటకు వెళ్ళిపోతుంది, గుండె చప్పుడు ద్వారా బయటకు వెళ్ళిపోతుంది, లోపల విశ్వాగ్నితోటి కలిసి ఇది దగ్ధమైపోయి దీని ద్వారా మళ్ళీ నిశ్వాసం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఒక్క కళ్ళు మూస్తూ శ్వాస మీద ధ్యాస పెడతాం వల్ల కర్మ చూడండి ఏ రకంగా ఎట్లా క్షయమైపోతుంది, అది ఎంత అద్భుతంగా క్షయమైపోతుంది. మరి ఇవన్నీ నేను పరిశోధించి చూసుకున్నాను. ఇలా నా లోపలికి వెళ్ళి నేను చూసుకున్నాను.
ఇలా దగ్ధమవుతుందా, ఇలా వెళ్ళిపోతుందా, ఇదవుతోందా. కానీ ఇంత కర్మ తగ్గుతోంది, ఆరోగ్యం బాగుంది అంటున్నాము, మరి మన మానసికమైన ప్రవర్తన చేంజ్ వస్తుంది, ఎన్నో రకాలుగా పిరమిడ్లు కట్టిస్తున్నాము, ధ్యానం చెప్తున్నాము. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఫైనల్గా మనం కొత్త వారికి కానీ ఎవరికి కానీ 10 మందికి ధ్యానం చెప్పిన దానికంటే ఇంకా అల్టిమేటం ఏమీ లేదు. అదొక్కటే అన్నిటికంటే ఇప్పుడు ముఖ్యమైనదన్నమాట. అలానే ఇవన్నీ చూసుకున్న గుణాలు మాత్రం చాలా మందిలో మారలేదండి. నేను గొప్ప, మీరు ఎందుకంటే ఒకప్పుడు నేను అలాగే అనుకున్నాను, అబ్బో నాకు చాలా తెలిసింది వీళ్ళకి తెలియదు అని. కానీ వాళ్ళు తర్వాత తెలుసుకుంటారు, నేను ముందు తెలుసుకున్నాను అన్నది నాకు జ్ఞానం వచ్చి నాకు అర్థమైంది, కొన్నాళ్ళైనాక అర్థమైంది. ఎందుకంటే అంతా ఒకటే, ఒకళ్ళు ఎక్కడున్నారు ఒకళ్ళు ఎక్కడున్నారు అంతే, వీళ్ళు పైకి వెళ్తే వీళ్ళు పైకి వెళ్తారు, అంతకు మించి తేడా ఏమీ లేదు. మరి ఈ ఈ విషయంలో ఈ గుణాలు అనేవి చాలా మందిలో ఎంత గొప్ప మాస్టర్ అయినా సరే ఆ గుణాలు పోదు. ఎవరిని ఇక్కడ నేను జడ్జ్ చేయట్లేదు, నన్ను నేనే చెప్పుకుంటున్నాను. కొన్ని గుణాలు ఉన్నాయి, ఈ గుణాలు ఎందుకు పోలేదు, ఏంటి దీంట్లో ఉండే మన ఇది ఎట్లా. ఎందుకంటే ఇక్కడ మనసు మన ఎవరికి వాళ్ళమే చెక్ చేసుకోవాలండి. ఒక సంఘటన జరిగినప్పుడు మన మనసు ఎలా ఉంది, కనీసం అసలు నా మనసు ఏంటో నాకు తెలియదు, నేను కరెక్ట్ అనుకుంటున్నాను కానీ నా మనసు ఏమిటి అనేది నేను దాన్ని పూర్తిగా వివరణగా నేను తెలుసుకోలేకపోయాను. ఇంకొకటి, ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది అనుకుంటున్నామో, ఏదైతే దగ్ధమై బయటకు వస్తుంది అనుకుంటున్నామో అది ఇప్పుడు మాట. కానీ జ్ఞానం లేక మునుపు మన లోపల ఉండే భావాలన్నీ ఈ భూమికి ఒక ఇది ఉంది, ఇది సృష్టి. ఏది గింజ పెట్టినా మొక్క వస్తుంది, ఏది రెండు కలిసినా బిడ్డ పుడుతుంది, ఎందుకంటే సృష్టి క్రియేషన్ ఇక్కడ. కానీ ఒక భావన అంటే ఎంత ఇది, మన లోపల ఒక సరికాని భావన కానీ సరి అయిన భావన కానీ ఆ నిశ్వాస ద్వారా బయటకు వచ్చినప్పుడు అవి క్రియేట్ అవుతున్నాయని తెలుసుకున్నప్పుడు నా ఒళ్ళంతా జలధరించిపోయింది. ఈ పాములు కానీ పుట్టు పురుగులు కానీ ఇవి కానీ మిగతావి ఏదైనా సరే ఈ భూమండలంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనమే క్రియేట్ చేసాం. అంటే మనకు తెలియదు, అది మన ముక్కులో నుంచి వచ్చినటువంటి ఆ భావన అన్నది దీంట్లో కలిసి బయటికి రాగానే ఈ భూమిలో ఒక సృష్టి, ఒక రూపం ఏర్పడిపోతున్నాయి వాటికి. చూడండి, బియ్యం చక్కగా మనం డబ్బాలో పోసి పెడతాం, కందిపప్పు పెడతాం, పురుగు ఎక్కడి నుంచి వస్తుంది, అసలు బ్యాక్టీరియా ఎక్కడి నుంచి పుడుతోంది, ఎలా వస్తున్నాయి ఇవన్నీ భావాలే. ప్రపంచమంతా కూడా సర్వనాశనం అయిపోవటానికి మూల కారణం ఈ సరికాని భావాలు, సరి అయిన భావాలు, సరికాని భావాలు. అందరూ బాగుండాలి, నిస్వార్థంగా ఉండాలి అన్నది వేళ మీద లెక్క పెట్టవచ్చు. మనం బాగుండాలి, నేను బాగుండాలి, నా మగుడు బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా చుట్టాలు బాగుండాలి, నా ఊరు బాగుండాలి, నా దేశం, అన్నీ నానే అని. ఈ నాలో నుంచి జ్ఞానంలోకి వచ్చినాకే మనలోకి వచ్చాం. భూమండలం మొత్తం బాగుంటేనే అందరం బాగుంటాం. నేను బాగుండాలి అనుకుని కూర్చున్నాను, బాగున్నది, మరి వాడు కరోనా వచ్చింది, నా ఇంటికి రావద్దంటే ఊరుకుంటుందా? మొత్తం బాగుండాలి, ఏదైనా మొత్తం మీద ఆలోచన రావాలంటే ఎంత గొప్ప గుణం ఉండాలి. గొప్ప గుణం పక్కన పెట్టండి, దాని అర్థం అన్నా మనకు తెలిసి ఉండాలి. ఈ అర్థము ఇక్కడ ఇవన్నీ మనమే సృష్టించాము అన్న విషయం నాకు అర్థమైపోయింది. అదే ధ్యానం. నీకు ఏం తెలియక్కర్లా, నాన్ వెజ్ మానిపించేసి ధ్యానం చెప్పండి చాలు. నువ్వు ధ్యానం చెప్పినా సరే నాన్ వెజ్ మానే చాలు అన్నారు ముందు. నాన్ వెజ్ మానిపించి ధ్యానం చేయటం వల్ల మన లోపలదంతా బయటికి పోయి ఏమవుతుంది, ఇప్పుడు ధ్యానంతో ఈ కర్మంతా క్షయమైపోయి నీ కొత్తగా క్రియేట్ అవ్వవు. ఇప్పుడు చెత్త పుట్టదు. ఇప్పుడు ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ సరికాని భావాలు కానీ ఈ నిశ్వాసం నుంచి వచ్చినా అవి దగ్ధమైపోయి వస్తున్నాయి. నోట్ దిస్ పాయింట్ ప్లీజ్. ఎంత గొప్ప కొటేషన్ ఇచ్చారు చూడండి. ధ్యానం తర్వాత నీ ఆలోచన నీకు తెలియకుండానే నీ లోపల నుంచి దగ్ధమైపోయి బయట క్రియేట్ అవ్వదు. అంతకు మునుపు అంత క్రియేట్ చేసుకున్నావు. నీ వాస్తవానికి నీవే బాధ్యుడు అని కృష్ణుడు చెప్పిన ఈ మాట, నేనే బాధ్యుడు అంటే ఎలా బాధ్యురాలను అవుతాను, ఎలా బాధ్యుడు అవుతాను, ఇదిగో ఇలా బాధ్యుడు. ఒక్కొక్క ముక్కని సైంటిఫిక్ గా వివరించి చెప్పాలంటే అసలు వినేవాళ్ళు ఎవరు, చెప్పేవాళ్ళు ఎవరు? అలా జరిగింది.
ఇప్పుడు అందుకని 10 మందికి 1000 మందికి 10 సంవత్సరాల్లో ప్రపంచాన్ని జ్ఞానమయం చేస్తానన్న పత్రిగారి యొక్క సంకల్పానికి కారణం ఇదండి. జ్ఞానం ఒక్కటి చెప్తే చాలు ప్రతి ఒక్కళ్ళు. తర్వాత ఇక అక్కడే దగ్ధమైపోతాయి కాబట్టి ఇక ప్రక్షాళన అయిపోతారు. ప్రతి మనిషి ధ్యానంతో లోపల ప్రక్షాళన అయిపోతారు. తర్వాత నీవెవరివి అని అడిగారు. నేను సర్వాన్ని. మనమెవరం? ముందు నీవెవరు అని అడిగారు. నేను సర్వాన్ని. అయితే మనమెవరం? మనమంతా ఎవరు? మనం జ్ఞాత జీవులం. ఇక్కడ జ్ఞాత అంటే జగానికి పరిచయం చేసిన వాళ్ళం. ఏం పరిచయం చేస్తున్నాం? ధ్యానం పరిచయం చేస్తున్నాం. ఇప్పుడు అదే కదా మోస్ట్ ఇంపార్టెంట్. ధ్యానం ఎవరైతే పరిచయం చేశారో వాళ్ళని జ్ఞాతి అంటారు, జ్ఞాతులు అని చెప్పేసి. అయితే ఎందుకు ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం? అసలు ఎవరికన్నా క్వశ్చన్ వచ్చిందండి? పుట్టి పెరిగినాక మనకు కావలసిన వాటి కోసం మనం తాపత్రయపడుతున్నామే తప్ప ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం అంటే అందరికీ కాదు, ఎంతోమంది ఆత్మ అంటే ఏంటి అని పరిశోధన చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది వేరే విషయం. అంటే సరే, అద్దంలో ఎందుకు చూసుకుంటాం మనం? అద్దం ప్రజెంట్ అద్దం లేకుండా లేదు. అద్దంలో ఎందుకు చూసుకుంటున్నాం? ఓ చీర సరిగ్గా ఉందా లేదా, పౌడర్ బొట్టు సరిగ్గా ఉన్నాయా లేవా, తల సరిగ్గా ఉందా లేదు. అద్దం లేకపోతే ఇవన్నీ మనం చూసుకోగలుగుతాము? చూసుకోలేము. అలా చూసుకోకుండా ఒట్టి వేలుముడేసేసుకుని అట్లా బతికేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అద్దమే అవసరం లేదు వాళ్ళకి. కానీ ప్రతి జీవికి కూడా డ్రెస్ అయిన తర్వాత, ప్రొద్దున లేచిన తర్వాత అన్నిటితో పాటు అద్దం చాలా ముఖ్యమైన అవసరం. ప్రతి డ్రెస్సింగ్కి, తలకి, అన్నిటికీ అవసరం. మరి అద్దం ఉంటేనే మనం ఎలా చూసుకోగలుగుతున్నామో, అది లేనప్పుడు అద్దమే అవసరం లేదు కదా. అయితే నిన్ను నువ్వు ఎలా తెలుసుకుంటావు? నిన్ను తెలుసుకున్నావా అన్నాడు రమణ మహర్షి గారు. నిన్ను నువ్వు తెలుసుకున్నావంటే నన్ను నేను తెలుసుకోవటం ఏంటి అని చెప్పి అన్నాడు. అది ఎన్నో రీసెర్చ్ అయింది. అసలు నేనంటే ఏంటి, నన్ను నేను తెలుసుకోవటం ఏంటి, నా లోపల నేను ప్రయాణం చేయటం ఏంటి, నీ లోపల నువ్వు ఉండు అంటారు. ఎలా ఉండాలి? ఇక్కడ నన్ను ఎవరు, నేను ఎవరు, తెలుసుకున్నది ఎవరు, అడిగింది ఎవరు? నన్ను అంటే ఆత్మని, నిన్ను నీవు. ఈ నీవెవరు? ఎవరు తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి? ఈ నీవు అన్నదే నన్ను అంటే అసలు నేను ఎవరిని అన్నది ఆత్మ. ఎవరు తెలుసుకోవాలి ఇక్కడ? నేను ఇది అనేది తను తానే తెలుసుకోవాలి. నిన్ను నీవు తెలుసుకున్నావా అంటే ఈ ఆత్మ నన్ను తన్ని తాను తెలుసుకుందా? తెలుసుకోవాలా. ఎందుకని తెలుసుకోలేదు? శరీరం అనుకుంది, మనస్సు అనుకుంది, బుద్ధి అనుకుంది, ఈ మూడు నేను అనుకుంది. ఈ మూడిటి ద్వారా, శరీరం ద్వారా ఏమనుభవిస్తున్నామో, విడుస్తూ ఇవన్నీ నేను అనుకుంది. అది ఈ మూడు అయిపోయినాయి, చచ్చిపోయేదాలు బూడిద అయిపోయింది. మరి ఇది ఇలాగే నుంచుంది. మరి నేనేంటి? ఇది మాయ కమ్మేసింది. ఈ కమ్మి ఆ ఎథరిక్ బాడీ అంతా చుట్టుకుని తిరుగుతూ ఉంది. మళ్ళీ ఆ భావనాలోకానికి వెళ్తుంది, తిరిగి వస్తుంది. తెలుసుకోవాలా? అది నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే మార్గం ధ్యానం ఒక్కటే. ఆ మాయని మనం ఇచ్చేయాలంటే కూడా ధ్యానం ఒక్కటే. ఈ నన్ను నేను ఎలా తెలుసుకోవాలి అని ఎప్పుడైతే ఇప్పుడు మనం చచ్చిపోయినాక తెలుసుకుంటామా నేను ఎవరినని? బతికున్నప్పుడే తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఈ శరీరానికి కావాల్సినవి ఇమ్మన్నారు. ఏమేం కావాలో అన్నీ కావాలి. కుటుంబం ఉంది కదా, అన్నీ కావాలి. ఆకలి ఎట్లేదా అన్నీ ఇవ్వాలి. కానీ ఏమి ఇవ్వాలి? ఏం ఆహారం తీసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నిద్రపోవాలి, ఎలా తినాలి, ఇవన్నీ కూడా ఆయన నేర్పిస్తేనే అర్థమైంది. మరి ఇవన్నీ ఈ శరీరానికి ఏం కావాలో ఇచ్చేసి ఊరుకుంటున్నాం. అంత మట్టికి మనసులోంచి ఆలోచనలు కూడా అనవసరంగా ఏమీ పట్టించుకోవట్లేదు. ధ్యానం చేసుకుంటున్నాం, కుటుంబం చూసుకుంటున్నాం, సజ్జన సాంగత్యం, ధ్యానం చెప్తున్నాం. ఫుల్ బిజీ. 1 year ఎప్పుడైపోతుందో తెలియట్లే. బిజీలో ఉండిపోతున్నాం ధ్యానం చేసుకుని.
ఇక్కడ ఏమైపోయింది, ఈ బుద్ధి ఈ రెండు పనిలో ఉన్నాయి కాబట్టి ఈ బుద్ధి కూడా దాని వైపే తిరిగిపోయింది. ఇప్పుడు దీనికి అర్థమైంది అనమాట. ఎట్లా అర్థమైంది, వీళ్ళు ధ్యానం చేస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు, అంటే శబ్దం ద్వారా ఏం చెప్పాలో, శరీరానికి ఏం కావాలో అన్ని ఇచ్చేసుకుంటున్నారు. ఈ మనసులో నుంచేమో సరికాని ఆలోచన తుడిచేసుకుంటున్నాం, ఈ సరైన ఆలోచనలో వెళ్ళిపోతున్నాం. బుద్ధి కూడా అటు తిరిగిపోయింది. ఇక అప్పుడు ఇది కూర్చుంది, ఏంటి నేను ఎవరిని, అప్పుడు వస్తుంది దానికోసం. ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెట్టారో మనం ఈ క్వశ్చన్ వచ్చిందే లేదో ఈ మనసుకు అందదు, అందినా అందకపోయినా దీనికి వచ్చింది. ఈ ఆత్మకి రాగానే ఇది ఇక నేనేంటి, నా కథ ఏంటి, నేను ఎవరినని దానికి ఎప్పుడైతే ఆ క్వశ్చన్ వచ్చిందో అది అన్ని చూసుకుంది. ఈ మూడు వైపులు దానికి టచ్ అవట్లా, అప్పుడు ఇటు తిరగడం మొదలు పెట్టింది. దీని వైపు నెమ్మదిగా ఇటు తిరగటం. ఇది ఇన్నర్ జర్నీ. ఎవడైతే శ్వాస మీద ధ్యాస పెట్టారో ఇన్నర్ జర్నీ స్టార్ట్ అయిపోయినట్టే. ఇంకా కొత్తగా ఏం లేదు, నువ్వు జర్నీలోకి వెళ్ళిపోయావు. ప్రయాణం, ట్రైన్ ఎక్కావు, ట్రైన్ తీసుకెళ్ళిపోతుంది నేను. అలాగే నువ్వు కూడా ఈ పరమాత్మ మీకు అనే ట్రైన్కి ఎక్కావు. ఇక ఇక ఇంకా నువ్వు ఇటు తిరగడం మొదలు పెట్టినాక ఇటు సచ్చినా తిరగవు. వీటి పనులు ఇవి ఉన్నాయి. ఇది ఇటు తిరగడం మొదలుపెట్టి పరమాత్మ స్థాయికి చేరుకుంటుంది. అయితే ఇక్కడ ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, అన్ని బాగున్నాయి. కానీ ఈ మనస్సు, ఈ ప్రపంచం అనే మనస్సు, అసలు నేను ఎవరిని అని ఆత్మ తను తాను తెలుసుకుంటాను. మరి అద్దంలో చూసుకొని అన్ని బాగానే ఉన్నాయి. మరి ఆత్మ కూడా అద్దంలో నేనెవరిని అని తెలుసుకోవాలంటే అది అద్దంలో చూసుకోవాలా వద్దా? అది అక్కడే ఉండి తెలుసుకోలేవు, ఎందుకంటే దానికి అర్థం లేదు. ఇక్కడ అది తన్ను తాను తెలుసుకోవాలంటే ఈ శరీరమే దానికి అర్థం. ఈ శరీరం అనే అద్దంలో, ఈ శరీరంలో ప్రవేశించి ఈ శరీరం ద్వారా తను అన్ని చూసుకోండి. తన శరీరానికి ఏం కావాలి, మనసుకి ఏం కావాలి, ఇదంతా అన్ని ఏదైతే కావాలో హతోస్మి ధ్యానం చేసిన తర్వాత నేను చూసినాక ఏంటి ఆత్మ అంటే ఎంతో ఇదిగా, ఇంకేదో గొప్ప చాలా విలువైంది, అది ఎంతో గొప్ప జ్ఞానం ఉంది, ఇవన్నీ పనికిరావు అనుకున్నాం. ఇదేంటి, ఇవన్నీ ఆత్మ ఆ స్థితిలో ఉంటే శరీరము మనసు ఈ స్థితిలో ఉన్నాయి ఏంటి అని అంటే అప్పుడు అర్థమైపోయింది నాకు, రామచంద్ర ఇదా నేనంటే, ఈ భావాల, ఈ కోరికల, ఈ తృష్ణ, ఈ రోగాల, ఇలాంటి ఆలోచనల, ఇదా నేనంటే? కాదు కాదు, ఇవన్నీ నేను కాదు, ఇవన్నీ పనికిరాని మనసు యొక్క ఆలోచనలే ఇవన్నీ. కానీ నేనంటే ఏంటో ఇప్పటి నుంచి నేను తెలుసుకుంటాను అని అప్పుడు ఆత్మ తన లోపల తాను ఎప్పుడైతే ఆత్మ తన గురించి తపన పడిపోతుందో, జ్ఞానం కోసం తప్పించిపోతుందో, అలాంటి వాళ్ళందరిని ఒక మూటలో కట్టేశారు పత్రి గారు మొత్తాన్ని. ఎప్పుడైతే వాళ్ళందరినీ ఒక కూట్లోకి జాయిన్ చేసేసారు, ఇంకెవరు ఇక్కడ వేరు వేరు ఎవరు లేము. మీరు వేరు నేను వేరు కాదు, మనం ఎన్నో డైలాగులు కొట్టాం, మనం అంత ప్రేమ అదంతా డాష్ చెప్పాలంటే ఊరికే నోటి మాటే అదంతా. కానీ ఇప్పుడు హృదయపూర్వకంగా ఇక్కడ నేను వేరు మీరు వేరు లేము. మనం ఎవరు, మనం జ్ఞాతులు, ప్రపంచానికి తెలియచెప్పేవాళ్ళం. ఎవరు చెప్తున్నారు ప్రపంచంలో? చూడండి, ఏ దేశంలో కూడా ఎవరు శ్వాస మీద ధ్యాస పెట్టించారు, ఎవరు ఈ కర్మ నుంచి బయటపడేయించారు? ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే యజ్ఞం కాదు, జ్ఞానం అంటే పూజ కాదు, అవన్నీ అడ్డదారులే. అది ధ్యానం కాదు. ధీ అంటే ఆత్మ, యానం అంటే ప్రయాణం. ఆత్మతో ప్రయాణించేది మాత్రమే ధ్యానం. నువ్వు భజన చేస్తుంటే ఆత్మ ఎక్కడ ప్రయాణం చేస్తుంది? ఎంత సింపుల్గా ఆయన చెప్పినప్పుడు పూజలు వద్దా, అయ్యొద్దా, ఇవొద్దా అని అనేక రకాలైన ఎదురులు ఎదుర్కొన్నాం. అవి వద్దు అని కాదు, అది కాదు మార్గం, అది కాదు మార్గం. ఇది శ్వాస మీద ధ్యాస. ఇలా ఈ ఆత్మ అనేది తన అర్థంలోకి వచ్చి తనను తాను చూసుకుని, నేను ఇలా ఉన్నాను, ఇలా మురికి పట్టిపోయి ఉన్నాను, ఇలా మురికి ఆలోచనతో ఉన్నాను, ఇది కాదు నేను అనేది ఏంటి నేను తెలుసుకోవాలని దాని ప్రయాణం అది మొదలు పెడుతుందండి. ప్రతి ఒక్కరికి జరుగుతుంది, కాకపోతే కొద్దిగా ముందు వెనక తేడాతో ఉంటుంది. ఇప్పుడు
ఇక మన మనస్సు గురించి శ్వాస అన్నది నేను నా శ్వాస అన్నది నాకు రీసెర్చ్ చేయడానికి 10 సంవత్సరాలు బట్టి. ఇవాళ మీరు అందరూ టగటగా అసలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి సార్ మేమేమో నానా కష్టపడి 24 గంటలు 22 గంటలు ధ్యానం చేసి అసలు ప్రపంచం అనేది మర్చిపోయి, పెళ్ళిళ్ళు మర్చిపోయి, పేరెంటాళ్ళు మర్చిపోయి, బయట ప్రపంచం మర్చిపోయి అంత లోతుకు వెళ్ళి కూర్చుంటే ఇవాడు ఇలా వచ్చి ఇలా ధ్యానంలో కూర్చుని అలా సిక్సర్లు కొట్టేస్తున్నారు వీళ్ళు అని. అంటే అప్పుడు అన్నారనమాట, ఏం లేదు మేడం, మీరు ముళ్ళ పెంకులు గాజు పెంకులు కష్టపడి రాళ్ళు ఏరి రోడ్డు వేయాలి, ఆ కష్టానికి మీరు సిద్ధపడ్డారు. వాళ్ళు అంత కష్టపడలేరు మేడం, వాళ్ళకి జ్ఞానం ఉంది. కానీ ఆ పైన ఉండే మాస్టర్స్ ఈ భూమి మీదకి వచ్చి ఈ చెత్త అంతా ఎవడు పడతాడని రారంటారు. కానీ వాళ్ళని ఎలాగోలా దింపాలి, వాళ్ళని భూమి మీదకి దింపాలి. కాబట్టే నేను దింపిస్తున్నాను. ముందు రోడ్డు వేయించేశాను. కష్టపడే వాళ్ళందరూ ముందు బ్యాచ్ అంతా 95, 96 నుంచి కూడా ముందంతా చక్కగా రోడ్డు వేసేసారు. ఆ రోడ్డు మీద ప్రయాణం సుఖం మీకు ఇప్పుడు. ఎందుకంటే ఆ కష్టం అక్కర్లేదు, ఇంకా అన్ని గంటలు కూర్చో అక్కర్లేదు. మీరు ఆ జ్ఞానం అవగాహన వచ్చేస్తుంది. ఇప్పుడు చకచక ఇలా వస్తున్నారు, నెలలో ధ్యానం చేసుకుంటున్నారు, ఇలా ధ్యానం నేర్చుకుంటున్నారు, అలా ధ్యానం చెప్పేస్తున్నారు. కావాల్సింది అది. ఇక జ్ఞానం అంటారా, అంతులేదు, అనంతం అది తీసుకోవడం. కాకపోతే అన్నిటికంటే ఇక్కడ మనకి మన పతనం అయిపోవటానికైనా అద్భుతమైన స్థితికి వెళ్ళటానికైనా కారణం మనస్సు ఒక్కటే. ఆ మనస్సు గురించే మనం ఇవాళ తెలుసుకున్నాం. శ్వాస ఎలాగో శ్వాస మీద ధ్యాస పెట్టాం. ఎందుకంటే అద్భుతమైన కలలు గంధం. ప్రపంచం మొత్తం ధ్యానం అయిపోవాలి. ప్రపంచం మొత్తం జీవహింస మహాపాపం అని తెలుసుకోవాలి. ఈ భూమండలం ఒక దివ్యలోకం అయిపోవాలి. మనం దైవాలం అని తెలియాలి. ఇలాంటి అద్భుతమైన ఆలోచనలు మనం పెట్టుకుంటే అప్పుడు ఈ పీల్చుకున్న గాలి ఆ అద్భుతమైన ఆలోచనతో బయటకు వచ్చి సృష్టింపబడతాయి కదా. ధ్యానం చేసుకుని ఆ ఆలోచన మనకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఎన్ని అద్భుతాలు, మహాద్భుతాలు. ఒక ముళ్ళ పొదల్లో నుంచి ఒక పువ్వులా పరిమళించాం. ఒక రాతి శిల్పాన్ని ఒక సజీవ శిల్పం అయ్యాం. అలాంటప్పుడు అందరూ పువ్వులు సృష్టించగలిగితే ఈ జగమంతా, పువ్వులంటే ఎవరు? దేవతలే. వాటి రంగులు, వాటి రూపాలు, వాటి సువాసనలు, ఆ పూల రూపంలో వాటి అంశాలన్నీ వచ్చేసినాయి. మరి ప్రపంచం అంతా పువ్వులు అయిపోదా? ప్రతి ఒక్కళ్ళు పువ్వులు చెయ్యాలి అన్న ఆ థాట్, ఆ ఆలోచన వస్తుంటేనే, ఇప్పుడు నేను చెప్తుంటేనే ప్రపంచమంతా పువ్వులు అయిపోవాలి, నందన వనాలు అయిపోవాలి, ఉద్యాన వనాలు అయిపోవాలి. ఆ దేవతల్లాగా మనం ఇదవ్వాలి అంటేనే మీ లోపల నుంచి అవన్నీ క్రియేట్ అయిపోయి వచ్చేస్తున్నాయి. వింటేనే వచ్చేస్తున్నాయి. ఇక మీరు అనుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతమైన ఆలోచన చేయాలి ఒక పిరమిడ్ మాస్టర్. మన గురించి మనం ఆలోచించుకోవాలి, ఒక అద్భుతమైన ఆలోచన చేయాలి. పత్రి గారు ఎంత మందిని ఎలా భరిస్తున్నారంటే వాళ్ళలో మైనస్ పాయింట్ ఆయన చూడరు. ఎందుకంటే ఆ గుణాలు ఎలా ఉన్నాయో ఆయనకి తెలుసు. ప్రతి ఒక్కరిలో గుణాలు ఎలా ఉన్నాయో తెలుసు. ఆ గుణాలు ప్రక్షాళన అవటానికి ఎంత టైం తీసుకుంటుందో కూడా ఆయనకి తెలుసు. అందుకే ఆయన పాజిటివ్ చూస్తారు. ఆ మనిషిలో ఉండే ప్లస్ పాయింట్ తీసుకుని ఆ ప్లస్ పాయింట్తో వాళ్ళని లేవనెత్తుతారు. అది నేను శోధించుకున్నాను. అలాగే ప్రతి ఒక్కరిలో కూడా నాకు మిత్రులు లేరు, శత్రువులు లేరు. మిత్రుడు ఉంటే శత్రువు ఉంటాడు, శత్రువు ఉంటే మిత్రుడు ఉంటారు. శత్రువు లేదు, మిత్రువు లేదు, ఉన్నదంతా ఆన్ ఆఫ్ పీపుల్స్ అంతే. అన్ని ఆత్మస్వరూపాలు, అన్ని పరమాత్మ స్వరూపాలు. మన చేతన ఏం చేద్దాం, లేదంటే నోరు మూసుకోవచ్చు. నోరు మూసు కూర్చొని అద్భుతమైన ఆలోచన క్రియేట్ చేస్తున్నానుగా. మౌనంగా ఉన్నానంటే ఖాళీగా ఉన్నానా? శబ్దంతో మనం ఒకటి చెప్పేదానికి నిశ్శబ్దంతో లక్షలు వెళ్తున్నాయి. నిశ్శబ్ద శక్తి అమోఘమైనది. ఆ నిశ్శబ్ద శక్తిలో నుంచి వెళ్ళినయే ఎన్ని క్రియేట్ అవుతాయో. లేకపోతే ఒక మూల కూర్చుని దగ్గర 25 తక్కువ 3 కోట్లు ఎలా సాధ్యమైంది? శాటిలైట్కి శక్తి. ఒక విశ్వ కళ్యాణం కోసం నువ్వు పాటు పడతా ఉన్నప్పుడు అన్నీ వచ్చి అలా పడతాయి. నా కోసం నేను అనుకున్నప్పుడు రూపాయి కూడా రాలా. ఎలా సాధ్యమైంది అది? ఇవన్నీ రుజువులతో సహా సాధ్యం అవబట్టే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఎప్పుడైతే సిద్ధపడతావో
నువ్వు వికసిస్తావో ఆ సౌగంధం వెళ్ళిపోతుంది, అంటే నీ పవర్ వెళ్ళిపోతుంది. అది అక్కడ. అయితే శ్వాస అయిపోయింది. ఈ ప్రపంచంలో ఎవరైతే ధ్యానం చేస్తున్నారో ప్రతి పిరమిడ్ మాస్టరు దాన్ని దగ్ధం చేసుకొని బయటకు వదిలేస్తున్నాడు. తర్వాత మంచి అద్భుతమైన ఆలోచన చేయమని విన్నపం చేసుకుంటున్నాను. రెండవది మనస్సు. ఈ మనస్సు మన చరిత్ర, ఈ భూమండలంలో ఈ ధ్యానము అనే ఈ చరిత్ర భూమండలానికి సంబంధించిందే కాదు, కొన్ని కోట్ల లోకాలకు వెళుతోంది, కొన్ని కోట్ల విశ్వాలకు వెళుతోంది. అందరూ కళ్ళెంతలు చేసుకుని టీవీ పెట్టుకుని, ఇప్పుడు ఇక్కడ మనం డిజిటల్ ఎలా మనకే మానవులకే డిజిటల్ తోటి ప్రపంచం అంతా చూస్తున్నప్పుడు వాళ్ళు చూడరా? ప్రతి లోకంలో కూడా ఈ పత్రిజీ వీళ్ళందరినీ ఎట్లా మారుస్తారు, ఏం చేస్తారు అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారంటే వాళ్ళ లోకం కూడా మార్చుకోవటానికి. ఇలాంటివి ఎన్నున్నాయో పనికిరాని భావాలు ఉన్నాయి. లోకం కాదండి, లోకం మంచిదే, భూమి మంచిదే. దాని మీద ఉండే మనుషులే పనికి రాని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఆ ఆలోచనలను బట్టి ఏం చేస్తారని ప్రతి క్షణం రికార్డు, ప్రతి క్షణం పైన గెలాక్టిక్ ఫెడరేషన్ లో మీటింగు. ఆ మీటింగ్ పత్రిక ఇక్కడే కూర్చుంటారు, మన ముందు ఉన్నట్టు ఉంటారు, అక్కడ కళ్ళు మూసుకుంటారు, ఈయన వెళ్ళిపోతారు. అక్కడ క్షణాల్లో అయిపోతుంది, మళ్ళీ వచ్చేస్తారు. ఎందుకంటే నేను కూడా 2 సార్లు వెళ్ళొచ్చాను కాబట్టి నాకు అర్థమైంది. ఓహో, ఇలా వెళ్ళిపోతూ ఉంటారు, ఇలా వస్తుంటారా అని. అది అందుకని శ్వాస మహాద్భుతం. ఈ శ్వాసను మించింది ఏమీ లేదు. ఈ శ్వాసే మన కర్మ క్షయం చేస్తుంది. ఈ శ్వాసే అంతకు మునుపు గుండె చప్పుడు కొట్టుకుంది, గుండెల్లో నొప్పులు వచ్చినాయి, అన్నీ అయింది. ఇప్పుడు ధ్యానం అయిన తర్వాత ఈ గుండె చప్పుడు ఏం చేస్తుందంటే నీ గుండెల్లో నొప్పి రానివ్వదు, నీ గుండెని ఇంకా రెస్ట్ ఇచ్చి హాయిగా ఆయుష్ పెంచుతుంది. ఆయుష్మాన్ భవ. ఎలా భవ అయి తీరుతుంది? ఎలా అయి తీరుతుందంటే శ్వాస మీద ధ్యాస పెట్టు. ఇన్ని టెక్నిక్లు శ్వాస మీదే ఉన్నాయి. అంత అద్భుతమైన ఆ శ్వాసకి ఈ భూమండలంలో మనకు అందించిన పత్రిజీకి అందరూ నమస్కారం చేసుకుందాం. ఇకపోతే మన చరిత్ర ఇవాళ ఎవరైతే భూమి మీదకి వచ్చి పిరమిడ్ మాస్టర్లు ఈ ప్రపంచాన్ని ధ్యానం చేయటానికి కంకణం కట్టుకొని, ధ్యానమే కాదు అనేక రకాలుగా దీనికి సంబంధించిన కనీసం యజ్ఞం దగ్గర చీపురు పుచ్చుకుని ఊడ్చే వాళ్ళు కూడా అర్హత లేనిది కుదరదు అన్నమాట. అందుకని వీళ్ళందరి చరిత్ర రేపు ఎట్లా ఉంటుందంటే విశ్వవ్యాప్తం చెందుతుందండి. విశ్వం మొత్తం, విశ్వాలన్నీ విశ్వవ్యాప్తం. అందుకని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క చరిత్ర విశ్వవ్యాప్తి చరిత్రము అయితీరింది. ఒక లోకానికి సంబంధించింది కాదు, ఇది విశ్వవ్యాప్తం, మొత్తం వ్యాపించి తీరుతుంది. ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు, మన పనిలో మనం ఉన్నాం, తర్వాత తెలుస్తుంది మనం ఏంటో, మనం ఏం చేశాము. ఇక మనసు గురించి మనం స్టార్ట్ చేద్దాం మేడం. పంచభూతాల సాక్షిగా అంటే ఏంటి? పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకున్నాం అంటాడు మన శకుంతల. పంచభూతాల సాక్షిగా దుష్యంతుడు ఎన్నోసార్లు ఈ మాట విన్నాం. అంటే ఏంటి ఇక్కడ సాక్షిగా అంటే ఏంటి అంటే, ఇక్కడ ముందు ఏం తెలుసుకోవాలి? భూతం, పంచ అంటే 5 భూతాలు. భూతం అంటే ఇక్కడ వృష్టి అంటారు. వృష్టి అంటే సృష్టించబడింది. పంచభూతాలు అంటే సృష్టించబడింది. అక్కడ ఎప్పుడైతే మనం పంచభూతాల సాక్షిగా వివాహం చేసుకుందాము అనుకున్నారో అది క్రియేట్ అయిపోయింది అక్కడ, అంటే సృష్టించబడింది అనమాట. అది వృష్టి అంటే సృష్టించబడింది. అయితే దేని ద్వారా ఇది సృష్టించబడింది? దేని ఆధారంగా అవి సృష్టించబడ్డాయో దానిని భూతం అంటారు. దేని ఆధారంగా ఈ పంచభూతాలు సృష్టించబడ్డాయో దానిని భూతం అంటారు. అంటే ముఖ పంచములై, పంచభూతములు ముఖ పంచములై అంటే ఈ 5 ఏంటి? అగ్ని, ఆహారము, ఈ గాలి, మొత్తం వినడం, శబ్దం, ఇవన్నీ, మనస్సు, అన్నీ ఉన్నాయి. ఈ బుర్రలోనే ఉన్నాయి అన్ని, ఇక్కడి నుంచి లేవు. దీంట్లోనే మనస్సు ఉంది, బుద్ధి ఉంది, సబ్ కాన్షియస్ మైండ్ ఉంది, ఫిజికల్ మైండ్ ఉంది, అన్ని నిప్పు, నీరు, గాలి అన్నీ ఇందులోనే ఉన్నాయి ఆలోచన. కాబట్టి ఈ పంచభూతాలు
ఏదైతే దేని ద్వారా అయితే సృష్టించబడ్డాయో దాన్ని పంచభూతాలు అంటారు. వృష్టి. అట్లాగే మనం ఈ మాట ద్వారా దీని ద్వారానే సృష్టిస్తున్నాం. ఆలోచన క్రియేట్ అవుతున్నాం. సేత అంటే అదే థాట్ క్రియేషన్. అట్లాగే ఈ ఈ పంచభూతాలు ముఖ పంచములే. అయితే ఈ 5 కూడా ఈ చూపు, చూడటం, వినడం, తినడం, గాలి పీల్చుకోవడం, ఆలోచించటం, దేని ఆధారంగా ఇవి నిలిచి ఉన్నాయి. ఈ ఈ ఫేస్లో మొత్తం ఈ తల్లో దేని ఆధారంగా అవి నిలవబడ్డాయి అంటే మనస్సు ఆధారంగా అవి నిలవబడ్డాయి. చూడగానే కావాలి అని అనిపిస్తుంది కదా, ఈ పని చెయ్యాలి అంటే నువ్వు చూస్తేనే. అలాగే అందుకే కళ్ళలోంచి 60 పాయింట్ పోయింది కళ్ళు మూసుకోమనేది. ఈ చూపు, వినికిడి, ఇవన్నీ కూడా మనస్సు ఇది ఒకటి ఆలోచిస్తుంది, ఒకటి కావాలనుకుంటుంది, అది సృష్టి చేస్తుంది. ఇది వండుకుంటాం, సినిమాకి వెళ్ళాలనుకుంటాం, ఒకడు చంపాలనుకుని బయలుదేరతాడు. ఇట్లా రకరకాలుగా మనస్సు ఆధారంగానే ఈ పంచభూతాలు నిలవబడ్డాయి ఈ శరీరంలో. ఈ మనస్సే గనక లేకపోతే విత్తనమే లేదు, ఈ భూమికి విత్తనమే లేదు. అంటే ఏది క్రియేట్ అవ్వదు. మనసు లేకపోతే ఆలోచన లేవనుకోండి, ఓ డెడ్ బాడీ లాగుంటే ఏం క్రియేట్ అవుతాయి? ఏం క్రియేట్ అవ్వవు. భూమికి విత్తనమే లేదు. ఈ మనస్సే లేకపోతే భూమికి విత్తనమే లేదు. ఈ చూసినవి నీకు అర్థం కాదు. మనసు లేకపోతే ఏం చూస్తున్నామో అర్థం కాదు. కళ్ళు అనేది ఏంటంటే బైనాక్యులర్స్ లాంటివి, ఫోటో కెమెరా లాంటిది. మనస్సు ఈ కళ్ళ ద్వారా చూస్తుంది, చూసి అది అర్థం చేసుకుంటుంది. అంతేగాని కళ్ళేం అర్థం చేసుకో. మనస్సు రగిలితేనే అగ్ని. కోపం వచ్చేదలకి అగ్ని పడుతుందా లేదా? మనలో రగులుతుంది. మనస్సు బాధపడి మన సరికాని వచ్చి రగిలితేనే అగ్ని. మనస్సు నుంచే కన్నీరు. ఈ మనస్సు బాధపడితేనే కళ్ళమ్మ నీరు వస్తాయి. అంటే నీరు, అక్కడికి నీరు అగ్ని. మనస్సు నుంచే కన్నీరు, నీరు. మనస్సు ప్రేరణే గాలి. ఇక్కడ గాలి అంటే ఏంటి? ప్రేరేపిస్తుంది, ఉత్తేజితం చేస్తుంది. మనస్సు ప్రేరణే గాలి. ఆధ్యాత్మిక సత్యాలలో మొదటి సత్యం నిన్ను నీవు తెలుసుకోవడం. ఎన్నో సత్యాలు ఉన్నాయి, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరు? నన్ను నేను తెలుసుకోవాలి. నన్ను నేను ఎలా తెలుసుకుంటా అనేది ఆత్మ ప్రయాణం, ఆత్మ జ్ఞానం, ఆత్మ శక్తి, ఆత్మ యోగంలోకి ప్రవేశం, అవన్నీ ఆత్మజ్ఞానం. కానీ ఇక్కడ మనస్సు కూడా తెలుసుకోవాలి ఇవన్నీ. అందుకని ఈ ఆధ్యాత్మికంగా ఎన్నో సత్యాలు ఉన్నాయి, సత్యం ఒకటి కాదు. దాంట్లో మొట్టమొదటి సత్యం ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే శ్వాస, గాలి, మళ్ళీ శ్వాసలోకి వెళ్ళింది. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే, నీవు ధ్యానం చేయాలంటే మనస్సు ప్రేరేపించాలి. ఎంతమంది ధ్యానం, ఎంతో మంది చెప్తున్నాం, ఏదో వింటున్నారు, కాసేపు చేస్తారు, కొంతమంది వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి మనస్సు ప్రేరేపించట్లా. ఇక్కడ మనం ఎప్పుడైతే ధ్యానాన్ని పట్టుకున్నామో ఇంకా మనం వదలట్లేదు. అంటే మనసు ప్రేరేపిస్తుంది, అమ్మ ఇంకా చెయ్యాలి, ఇంకా చేయాలి. అంటే మనస్సు ఒప్పుకుంటేనే మనం ధ్యానం చేసాం. చూడండి ఇక్కడ మళ్ళీ మనస్సు ఎంత గొప్పదయింది. ఇదే మనసు బాధ పెట్టింది, తిప్పుతాంది. ఇదే మనసు మనల్ని ప్రేరేపించింది. చెయ్యి, ధ్యానం చేయి, టైం అయిపోయింది, ధ్యానం చేయాలి. అమ్మో అక్కడ క్లాస్ మొదలవుతుంది, వెళ్ళాలి. అమ్మో అక్కడ యజ్ఞం మొదలు పెడుతోంది, వెళ్ళాలి. అమ్మో పత్రికారు దీంట్లో చెప్తున్నారు, వినాలి. ఇదేంటి ఇవన్నీ ఏది చేయిస్తున్నాయమని? మనస్సు. అందరికొంది ఒకటే మనస్సు, కానీ కొంతమందికి ప్రేరేపిస్తోంది, కొంతమందికి ప్రేరేపించట్లా. మనస్సు ప్రేరేపణే ఇక్కడ. నువ్వు ధ్యానం చెయ్యాలంటే మనస్సు ప్రేరేపించాలి. మనస్సు ఆకాశంతో పోల్చారు. ఎందుకని మనస్సును ఆకాశంతో పోల్చారు? భూమికి కొలత చెప్తాం, గీజా పిరమిడ్ దగ్గర నుంచి భూమి మధ్య రేఖ నుంచి ఇంత ఉంది అంత ఉంది అని కొలత చెప్తాం. ఆకాశాన్ని కొలత చెప్తామా? కొలుస్తామా? కొలవలేం కదా. అందుకని మనస్సును కూడా కొలవలేం. అది ఎట్లా ఉంటుందో, ఏం చేస్తుందో, ఎలా, దాన్ని కొలవలేం, ఐడెంటిఫై చేయలేము. అందుకని మనస్సు ఆకాశంతో. విశాలమైన వక్షస్థలము గలవాడా. విశాలమైన వక్షస్థలం అంటే ఆకాశం అంత మనస్సు కలవాడా అని అక్కడ. ఇక
మరి ఆకాశాన్ని కొలుస్తాం. మరి మనస్సు మారాలంటారు. నీ మనసు సరిగ్గా లేదు, నీ మనసు మారాలి అంటారు. ఎలా మారుతుంది? ఒక మనసు మారటం అంటే సామాన్యమా? అది ఇలాంటి ఇంత అద్భుతమైన మనస్సుకి శాంతి కావాలా వద్దా? శాంతిగా ఉంటేనే కదా మనకి ఎంత ఆనందము సంతోషము వచ్చేది. శాంతి లేకుండా అలజడులు ఉండో, మనకి ఏదో ఒకటి సమస్యలు ఉండో, బీభత్సమైన కొన్ని ఉంటే మనకి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని మనసు తప్పనిసరిగా శాంతి కావాలి. మరి శాంతి అంటే ఇక్కడ మనసు కాంతి కావాలి. ముందు కాంతి వస్తేనే శాంతి వస్తుంది. అది కాంతి శాంతి, మనసుకి కాంతి శాంతి కావాలి. ఎంత చక్కటి ఉపమానం చెప్పారు చూడండి. మనసుకు శాంతి కావాలా వద్దా? మనందరికీ కావాలి, ప్రపంచమంతా కావాలి. మనసుకు శాంతి ఉంటేనే ఏదైనా వచ్చేది. ఈ మనస్సుకి ఇంకోటి కూడా కావాలండి, సృష్టి కూడా కావాలి. ప్రపంచం మీద ధ్యాస పడిపోయి, మన పదార్థాల మీద ధ్యాస పడిపోయి, ఈ సృష్టి, మనసుకు సృష్టి కావాలి అన్న విషయం మనకు తెలియదు. మనసుకి సృష్టి కూడా కావాలి. సృష్టి అంటే ఏంటంటే ఈ భూమి మీద ఏమైతే పుట్టి ఉన్నాయో ఈ సృష్టిలోని అందాలన్నీ కావాలి దానికి. మరి సూర్యోదయం, చంద్రోదయం, మరి సూర్యాస్తమయం, చక్కటి పూలు, ఉద్యానవనాలు, ప్రపంచంలో జలపాతాలు, ఈ అందాలన్నీ కావాలి దానికి. ఏది చూడటం, మన కంటి ముందు పౌర్ణమి రోజు చంద్రుని చూడటం కూడా లేదు. ముసుగుదాన్ని పడుకుంటాం. పౌర్ణమి జానాలు పత్రిక చెప్పేదాకా ఫుల్ నైట్ కూర్చోవటం తెలియదు. కాస్త పల్లెటూరులో ఉండే వాళ్ళం అయ్యి కనీసం కొబ్బరాకులు చందమామ ఎంత బాగుందన్నా అనుకున్నాం, ఇంట్లో కూడా ఇచ్చుకోకుండా. అందుకని ఈ మనసుకి ఏం కావాలి, ఈ దేహానికి ఆకలి కావాలి అని తెలిసినప్పుడు ఈ మనసుకి ఏం కావాలనేది కూడా మనకు తెలియదు. అంటే మన మనసే మనకు తెలియదు. మనసుకు అందాలు కావాలి, అనుభవాలు కూడా కావాలి. ఆత్మ అనుభవం ఎలాగో మనసుకు కూడా మనసు యొక్క అనుభవం కావాలి. దానికి కావాలి. దానికి ఏమేం కావాలో దానికి ఉన్నాయి. ఆకాశం అంతటి మనస్సు ఈ శరీరంలోకి వచ్చినప్పుడు దానికి ఈ ప్రపంచంలో ఉండే సృష్టింపబడ్డటువంటి, మనమే సృష్టిస్తలా, అవన్నీ సృష్టింపబడ్డటువంటి అందాలు కావాలి, అనుభవాలు కావాలి. అక్కడికి వెళ్ళి నువ్వు చూస్తే ఆ జలపాతంలో స్నానం చేస్తే కదా నీకు ఆ ఎంజాయ్మెంట్. ఆ నదిలో, సముద్రంలో స్నానం చేస్తే కదా అదే అనుభవం. ఆ అందము, అనుభవము, ఆనందము, అవి మూడు. ఇవన్నీ మనసుకు కావాలి. మనసుకు కావాలి అన్నది నోట్ దిస్ పాయింట్. ఈ సృష్టిలో ఉంది అది. మరి ఇవన్నీ కావలసినవి కేవలం మనసుకు మాత్రమే, ఆత్మ కాదు, మనసుకు మాత్రమే. అద్భుతమైన మనస్సు. ఈ అద్భుతమైన మనసు లేకపోతే మనం ఏమీ చూడలేం, ఏమీ రాయలేం, ఏ కళాపోషణ లేదు, ఏమీ మనలు ఏమీ చేయలేం. ఇలాంటి మనస్సు ఎవరికి ఉంటుంది? సృష్టిలోని అందాలన్నిటినీ చూసి తనివి తీరా అనుభవించి ఆనందంగా ఆ మనసుకు కావలసింది ఇవ్వగలిగేటువంటి బుద్ధి ఎవరికి ఉంటుంది? కేవలం ఆత్మార్పణ చేసుకున్న వారికి మాత్రమే ఉంటుంది, అందరికీ ఉండదు. ఆత్మార్పణ చేసుకోలేని వారికి ఆలోచన ఉంటుంది కానీ మనస్సు ఉండదు. ఇది మెయిన్ పాయింట్ చూడండి. మనస్సులో నుంచి వచ్చే ఆలోచన కట్ చేయండి అన్నారు, మనసును కట్ చేయమల్లా. మనస్సులో నుంచి వచ్చిన ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. ఆత్మార్పణ చేసుకోలేని వారికి ఆలోచనలు ఉంటాయి కానీ అక్కడ మనస్సు లేదు. మనస్సు డెడ్ అయిపోయింది, సైలెంట్ అయిపోయింది. నీ మనస్సు లేదా, నీకు దయ లేదా అంటారు చూడండి. పెద్దవాళ్ళన్న ప్రతి మాటకి అర్థం ఉంది, మనకు తెలియదు. కానీ మనస్సు ఎందుకు లేదు? అందరికీ మనస్సు ఉంది కదా, అందరికీ బుర్ర ఉంది కదా, అందరికీ ఆలోచనలు ఉన్నాయి కదా. మనస్సు లేకపోవడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు కేవలం ఆలోచనల్లోనే ఉంటున్నారు. గతంలో ఆలోచనలు, భవిష్యత్ ఆలోచనలు, లేకపోతే ఈ ఆలోచనలో ఉంటున్నారు కానీ మనస్సును పట్టించుకోలేదు. అది పాయింట్ ఇక్కడ. ఆత్మార్పణ చేసుకోలేని వారికి ఆలోచన ఉంటుంది, మనస్సు ఉండదు. నోట్ దిస్ పాయింట్, మెయిన్ పాయింట్. ఆత్మార్పణ అంటే ఏంటి?
సర్వము నీవే, మొత్తం నేనే. ఇప్పుడు వింటున్న వాళ్ళు నేనే, ఈ చెట్లు నేనే, పుట్టలు నేనే, అంతా నేనే. సర్వము నీవే, సత్యం నీవే. సత్యం నువ్వే. ఇంకెక్కడో మనం పరిగెట్టుకెళ్ళి సత్యం అంటే ఏంటి, ఎక్కడుంది పుస్తకాల్లోనూ గొళ్ళల్లోనూ గోపురాల్లో లేదు. నువ్వే సత్యానివి. నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కారణం అంటే నేను సత్యాన్ని కాదు, నేను అబద్ధాలు కోరిని లేకపోతే వ్యాపారిని ఇది అనుకుంటున్నావు. అవన్నీ నీ మనసుకుండే గుణానివి, కానీ నువ్వే సత్యానివి, నువ్వే దైవానివి. అయితే సర్వము నీవే, సత్యం నీవే, కాంతి నీవే, దివ్యం నీవే. దివ్యం అని విశ్వసించి అన్ని నేనే అంటున్నాం, కానీ ఇక్కడ విశ్వాసం ఉండాలి. ఓ దైవం అంటున్నారు, మై డియర్ గాడ్స్ అంటున్నారు, నాకేమైనా కిరీటం ఉందా, 4 చేతులు ఉన్నాయా, ఈ సమస్యలు ఏంటి, గోలేంటి, దేవుడు కష్టాలు ఎందుకుంటాయి అనుకున్నా 98లో, 1998లో. అంతటి రాముడికి కృష్ణుడు కూడా కష్టాలు తప్పలా. ఆ పాయింట్ ఎలా మర్చిపోతాం? దేవుడు అంటే కష్టాలు ఉండవు, 4 చేతులు పెట్టుకుని కిరీటం పెట్టుకుని గుళ్ళో కూర్చుంటాడు, పైన ఒక నీకేం తెలుసు దేవుడా ఇక్కడ మా కష్టాలు అనుకుంటాం. కానీ ఇక్కడ ఇదొక లెసను మనకి, ఇవన్నీ అనే సంగతి మనం మర్చిపోతున్నాం. అక్కడ అది విశ్వసించాలి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత సీతన్న గీత దాటిందేమో కానీ నేను పత్రికారి మాట దాటలేదు. ఒక్కసారి దాటాను, దానికి ఫలితం అనుభవించాను, తీవ్రమైన ఫలితం అనుభవించాను. కానీ ఆ దయామూర్తి ఎప్పటికైనా నేను పట్టుకుని తెలుసుకుంటానని ఓర్పుతో నన్ను భరించి మళ్ళీ నన్ను ఇలా మళ్ళీ ఒక దైవానిగా నన్ను ఇలా కూర్చోబెట్టాడు. ఇక్కడ ఓర్పు ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడారు. ఎవరు మార్చలేరు, మనకు మనమే అన్ని తెలుసుకుని మారగలుగుతాం అన్నమాట. ప్రతి ఒక్కళ్ళని ఓర్పు. ఆ ఓర్పును చూసి దానికి నేను సరెండర్ అయిపోయాను. స్త్రీల మీద, ప్రపంచం మీద ఆయనకుండే దయ, ఎంత కష్టపడుతున్నారు అవన్నీ చూసి ఆయన స్ఫూర్తిగా పెట్టుకుని నేను శరణ్యమైపోయాను. దానికి నేను శరణ్యమైపోయాను. ఇక్కడ విశ్వాసం ఉండాలి. ఆవగినంత విశ్వాసం ఉన్న ఆవల ఒడ్డుకు చేరుకుంటావు అన్నాడు క్రీస్తు. చదివా, బాగానే ఉంది, వదిలేయండి. ఇక్కడ ప్రాక్టికల్ గా మనకు ఉండాలి. ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూ వెనుక మళ్ళా అంతరార్థం ఏంటి, ఏం జరుగుతుందో, గురువు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు, దీని వెనక మళ్ళీ ఏం అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి, పరమార్థం ఏంటి, 3 ఉంటాయి. ఇలా ఆలోచన నాకు తెలిస్తే దాన్ని నేను మాట్లాడాలి, తెలియకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి, దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అన్నది విశ్వాసము. అలా కాకుండా మనకుండే ఈ మనస్సు యొక్క ఆలోచనలు వచ్చేసి చూసారా, ఈ మనస్సుతో ఆలోచిస్తే మీకు సత్యం దొరుకుతుంది. కానీ మనసులో ఉంచి సరికాని ఆలోచనలు వచ్చేసినాయే, ఆ ఆలోచనకి దీన్ని జాయింట్ అయిపోతే జడ్జిమెంట్ చేసేస్తుంది. అక్కడ జడ్జిమెంట్ వస్తుంది. ఎందుకంటే నువ్వు ఆలోచనలో ఉన్నావు, మనసులో లేవు. ఎప్పుడైతే నువ్వు విశ్వసించావో మనస్సులో ఉంటావు. బా ఏం పాయింట్ చెప్పారండి, పగిలిపోయింది ఇది. ఒక్కొక్క వాక్యం ఆయన చెప్తుంటే నేను ఆ లోపల విని, ఆ లోపల జరిగే క్రియలు చూస్తుంటే ఎప్పుడు బయటకు వచ్చి ప్రపంచం అంతా ఎలుగెత్తు చాటాలా, మీరు దైవాలు, మీరు ఇలా కడుక్కోవచ్చు, మనకేం అక్కర్లేదు ఇవన్నీను అని చెప్పి ఎప్పుడు చాటాలా అని పద్మ మేడం నేను ఏడ్చేవాడు. ఇవాళ పుంకాలుగా జాన్లు వస్తుంటే మేము సంతోషపడ్డట్టు మీ అందరినీ చూసి ఇంకెవరూ లేరు. ఎందుకంటే ఏడ్చిన వాళ్ళం మేమే కాబట్టి. ఆ రోజు ఎప్పుడు ఆయన గుర్తిస్తారు, ఆ దైవమే సాక్షాత్ ఈ భూమి మీద అడుగు పెట్టింది. అసలు ఇక్కడ అడుగు పెట్టాల్సిన అవసరం లేదు ఆయనకి, కానీ ఎంత దయ ఉంటే వీళ్ళందరినీ ఉద్ధరించడానికి ఆయన అడుగు పెట్టారని ఆ రోజులు మేము తెలుసుకున్నప్పుడు ఆయన ఎట్లా శకములు దాటి వచ్చిన వాడవని ఈ జనులు నిన్ను గుర్తించరో ఏమో అని ఏడ్చాం. వీళ్ళంతా మిమ్మల్ని గుర్తుపట్టరో ఏమో. ఇవాళ కుప్పలు ఇవాళ పత్రికారిని మాకు సెకండ్ చుట్టానికి మాకే దొరకట్లేదు, మీరే అదృష్టవంతులు. అదే అన్నమాట విశ్వాసం. నీ మీద నీకు విశ్వాసం, నీ ధ్యానం మీద నీకు విశ్వాసం, నీ మనస్సు మీద నీకు విశ్వాసం, నీ కుటుంబం మీద నీకు విశ్వాసం, నీ ఆత్మ మీద నీకు విశ్వాసం. విశ్వాసంలో 100కి 5 మార్కులు వచ్చినాయా, 20 మార్కులు వచ్చినాయా, 50 మార్కులు వచ్చినాయా, 100కు 100 మార్కులు వచ్చినాయా, తేడా ఉంటుంది.
నాకు విశ్వాసం ఉందని నోటి పలుకులు వద్దు. మనం ఎవరికి రుజువు అక్కర్లేదు. మనకు మనం రుజువు ఇచ్చుకోవాలి. నేను విశ్వసిస్తున్నానా లేదా? విశ్వసించి ఏంటి, నేనే కాంతిని, నేనే దైవాన్ని, నేనే సత్యానని, నేను ఇదంతా అని నువ్వు ఎప్పుడైతే విశ్వసించావో అప్పుడు నువ్వు సరెండర్ అవ్వడం అనేది వస్తుంది. అప్పుడు సరెండర్ అయిపోతావు. నువ్వు విశ్వాసం ఉందంటే నువ్వు సరెండర్ అయిపోతావు, దైవానికి సరెండర్ అయిపోతావు. అక్కడ ఆ మహాజ్ఞానం మనకు కావాలంటే ఆత్మ సత్యానికి అంకితం అవ్వాలి. ఆ మహాజ్ఞానం మనకు కావాలి. నేను ఇది ఆ జ్ఞానం కావాలి అంటే ఈ ఆత్మ సత్యానికి అంకితం అవ్వాలి. అలా కాకుండా ఆత్మ కట్టుకున్న అంటే ఈ ఆత్మ ఉన్న ఈ శరీరంలో ఉన్న మనస్సు యొక్క ఆలోచనతో జీవిస్తే ఇక నీకు జీవితం అంతా ఆలోచనలే. ఆత్మ సరెండర్ అవ్వాలి, సత్యానికి కట్టుబడాలి. ఆత్మకి ఎప్పుడైతే సత్యానికి కట్టుబడిందో మనసు యొక్క ఆలోచనతో జీవించదు. మనసులో నుంచి వచ్చిన ఆలోచన వేరు, ఆ ఆలోచనతో జీవిస్తున్నాం మనం. నువ్వు ఆత్మవై ఉండి మనస్సుతో జీవిస్తున్నావు రామచంద్ర. నువ్వు ఆత్మవై ఉన్నావు, శరీరం నువ్వు కాదు. శరీరం కొడితే ఒక నొప్పి, శరీరానికి ఆలోచనలు ఉండవు. మనస్సుకు నువ్వు అన్నమాట తీసుకుంటే బాధ. ఇక్కడ బాధ లేదు, అవమానం లేదు, మానవం లేదు, ఎయ్యి లేవు. ఆత్మకు అవేమీ లేవు. బుద్ధుడు ముఖం మీద ఎవరో వచ్చి ఉమ్మేస్తే ఆనందుడు రగిలిపోయాడు. బుద్ధుడు అన్నాడు, నాయనా నన్ను ఇంకా నేను పరీక్ష చేసుకోవడానికి నాకు వస్తున్నాయి, నేను హ్యాపీగానే ఉన్నాను. అలాగే మరి ఆనందుడు రగిలిపోతున్నాడు పక్కన. అక్కడ మనస్సుతో రగులుతున్నావు నువ్వు, ఆత్మ రగలదు. ఆత్మ ఏమో జ్ఞానంతో ఆలోచిస్తోంది. ఆత్మ జ్ఞానంతో నువ్వు ఉన్నప్పుడు ఆత్మ జ్ఞానంతో నువ్వు బ్రతుకుతావు. అదే కనుక ఆత్మ సత్యానికి సరెండర్ అవ్వలేదనుకో, మనసులో ఉండే ఆలోచనతో బతుకుతున్నావు. ఈ తేడా మన నిత్య జీవితంలో నిరంతరం మనం గమనించుకోవాలి. నేను మనసుతో ఆలోచిస్తున్నానా, ఆత్మ యొక్క దీంతో నేను బ్రతుకుతున్నాను. అట్లా ఆలోచనతో జీవిస్తే ఇక నీకు జీవితం అంతా ఆలోచనలే. అవి సరికానివో తెలియదు, సరైనవో తెలియదు. ఓ సంఘటన వస్తుంది, దానికి తగ్గట్టు చేసేస్తాం. ఇది సరి అయిన పనా, నేను ఎంత మట్టి చేయాలని మనకు తెలియక చేసేస్తాం. అందుకని చుక్కాని లేని నావల మన జీవితం సాగిపోతుంది. ఆలోచనలో కొట్టుకుపోతూ ఉంటాం. ఏదైనా ఒక్క మాట చెప్తే ఇక్కడి నుంచి నా ఆలోచన అమెరికా వెళ్ళిపోతుంది. సెకండ్లో 1000 వంతులు అమెరికా వెళ్ళిపోయింది అంటే అది ఎంత వేగంగా వెళ్ళిపోతుందో చూడండి ఆలోచన. సరికాని ఆలోచనలు అంటే సరి అయిన ఆలోచనలు అంతే. అదే ఆత్మజ్ఞానంతో ఉన్నామనుకోండి, ఆ సత్యంలో మనం ఉన్నామనుకోండి, ఈ ఆలోచన వస్తుంది. ఇది సరికాని ఆలోచన ఇస్తున్నావు మనసా, ఆపు, నువ్వు అక్కడ ఆపు, ముందు ఇదేంటో నేను చూసుకొని. ఇది ఆత్మ యొక్క హెచ్చరిక, బుద్ధి యొక్క హెచ్చరిక. దాన్ని ఎప్పుడైతే ఆ మనసులో నుంచి ఆలోచనని గుర్తించి ఆగు అన్నావా, నువ్వు మాయలో నుంచి బయటపడ్డట్టే. నీ మనసులో నుంచి వచ్చిన ఆలోచనను గుర్తించాలి. అందుకే ఓషో ఏంటి వీళ్ళందరూ చెప్పేది ఎరుక. ఎరుక అంటే ఏంటంటే నాకు 15 సంవత్సరాలు పట్టింది అర్థం అవడానికి. దేంట్లో ఎరుకలో ఉండాలో అర్థం కాదు. మళ్ళీ ఏదో ఒకటి అందులో పడి మర్చిపోతాం, ఆ పనిలో పడి మర్చిపోతాం, ఈ పనిలో పడి మర్చిపోతాం. ఎరుక ఎట్టొస్తుందబ్బా, ఎరుకతో కూర్చుంటే పనులు ఎట్లా సాగుతాయబ్బా అనుకున్నా. ఎరుక అంటే పనులు ఇవి కాదు, నీ మనసులో నుంచి వచ్చిన సరికాని ఆలోచన నువ్వు గుర్తించి ఆపేయగలగటమే ఎరుక. దాన్ని నేను సాధించుకున్నాను మేడం. ఎంత కష్టపడి ప్రతి క్షణం దాంట్లో ఉంటూ చూసుకుంటూ ఇది ఆఖరి జన్మ, ఈ జన్మలో సాధించుకున్నాను. ఎన్ని జన్మల నుంచి కొట్టుకుని ఉన్నానో నాకు తెలియదు. ఒక్క జన్మలోనే అన్ని రావు. ఇప్పటికీ నాకు అది అర్థమైంది అనుకుంటున్నా నేను. మళ్ళీ మార్కులు వేయాల్సింది ఆయన్ని, మనం కాదు. కానీ నాకు అర్థమవుతుంది, అది నా స్థితి నాకు అర్థమవుతుంది. అందుకే ఎప్పుడైతే మంచి మంచి ఆలోచనలు వస్తాయో ఉదాత్తమైన మనస్సు అంటారు చూడండి. ఉదాత్తమైన మనస్సు, అగ్నిగోళం మనస్సు అగ్నిగోళంలా ఉంది అంటారు. అంటే అన్ని దానికే
దాని ఆలోచనతోటే అది అలా ఉంది. దానిలోంచి ఈ ఆలోచన వస్తుందని నువ్వు గ్రహించినప్పుడు, ఆపేసినప్పుడు అగ్నిగోళం లాంటి మనస్సు కూడా ఉదాత్తమైన మనసుగా అయిపోతుంది, కాంతివంతమైన మనస్సు అయిపోతుంది, శాంతివంతమైన మనస్సు అయిపోతుంది. ఇవి మనస్సు గుణాలు. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉంటుంది. గాలికి ఒక గుణం, నిప్పుకు ఒక గుణం, పంచిపోతానికి. అట్లాగే మనసుకు కూడా కొన్ని గుణాలు ఉన్నాయి. అగ్నిలా రగులుతుంది, ఉదాత్తంగానూ ఉండగలుగుతుంది. ఇది మనసుకు కూడా అన్ని గుణాలు ఉంటాయి, అన్ని గుణాలు ఉన్నాయి. తాను తెచ్చుకున్న దాన్ని బట్టి ఆ గుణం డెవలప్ అవుతుంది. కర్మను బట్టి ఏదైతే ఈ భూమి మీద నేను అనుభవించడానికి వచ్చానని చెప్పి అనుకున్నారో దాన్ని బట్టి ఆ గుణం డెవలప్ అవుతుంది. ఒక అద్భుతమైన తెచ్చుకున్నాం అనుకోండి, ఆ గుణం డెవలప్ అవుతుంది. మనం తెచ్చుకున్న దాన్ని బట్టి ఏం తెచ్చుకుంటున్నాం, ఎందుకు తెచ్చుకుంటున్నాం, ఎలా తెచ్చుకుంటున్నాం అంటే సెలక్షన్ కూడా మనకు తెలియదు. అజ్ఞానంతో తెచ్చుకునే జన్మలు ఉన్నాయి, జ్ఞానంతో తెచ్చుకునే జన్మలు ఉన్నాయి. కానీ ఈసారి భూమి మీద ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్, ప్రతి ఒక్కరు ధ్యానం చేసిన వాళ్ళు కూడా అద్భుతమైన జన్మలు ఎత్తుతారు. కానీ ఇంకా అజ్ఞానపు జన్మలు ఎక్కడి? ఇక్కడే నశించిపోతున్నాయి కదా. ఆ కర్మలు నశించిపోతున్నాయి, ఆ బ్యాడ్ క్రియేషన్ నశించిపోతుంది. అది తాను తెచ్చుకున్న దాన్ని బట్టి ఆ గుణం డెవలప్ అవుతుంది అన్నారు, కర్మను బట్టి. మరి మనుష్యుల మనస్సు కూడా ఈ సృష్టిలో నుంచే ఏర్పడింది. ఈ సృష్టిలో అన్ని పుట్టాయి కదా, అన్ని క్రియేషన్ అయినాయి కదా. ఈ మనుష్యుల మనస్సు కూడా, ఈ మనస్సు అనేది సృష్టిలో నుంచే ఏర్పడింది. అయితే 190 కోట్ల యుగాల నుండి ఏర్పడిందంట బాబాయ్. 190 కోట్ల యుగాలు. 190 కోట్లు నాకు లెక్క రావట్లేదు. ఈ లెక్కలే రావు, ఇంకా ఆ లెక్కలు వస్తాయి. సామాన్యమైనది కాదు. అన్ని యుగాల నుండి మనస్సు ఏర్పడిందంట చూడండి. మరి అన్ని యుగాల నుంచి ఎన్ని జన్మలు తీసుకున్నాము, ఎంత పెద్ద మనస్సు అయి ఉంటుంది, ఈ మనసు నిండా ఎంత రికార్డ్ అయి ఉంటుంది. ఎందుకంటే నేను మనసులో దూకానండి ఒకసారి ధ్యానంలో ప్రయాణిస్తున్నాను. సడన్ గా ఒక పెద్ద సునామీ ఇలా భయంకరమైన సౌండ్తో మన మీదకి వచ్చేస్తుంది అన్నంత భయంకరంగా వచ్చేస్తుంది. ఏమిటిది అని భయంకరంగా ఉంది, ఇంత ఉంది ఏంటిది అని అంటే అది నీ మనస్సు. గుండెలు అదిరిపోయి, ఇదే నా మనస్సు ఇలా ఉందా, ఇదేంటి ఇంత ముంచేసేలా ఉంది, ఏంటి తుఫాన్లా ఉంది, ఏంటి ఇంత పెద్ద మనస్సా, ఏమిటిదంటే అందులోకి దూకు అన్నారు. దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. ఎక్కడ దూకుతాను నేను దాంట్లో? ఆ సౌండ్కి భయం వేసేసి ఇట్లా కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకోగానే నిశ్శబ్దంగా అయిపోయింది. అక్కడ వినపట్టాల. కళ్ళు తెరిచా, మళ్ళీ భయంకరంగా నాకు అది సౌండ్ వినపడుతుంది. అప్పుడు అర్థమైంది, ఓ ఇది నేను కళ్ళు తెరిచాను అంటే ఈ అలలు ఎంత బీభత్సం ఉంటాయో, ఈ కళ్ళు తెరిచిన ఈ ప్రపంచం అంతా చూస్తూ ఉన్నప్పుడు నా మనస్సు ఇలా ఉంటుందా. అయితే కళ్ళు మూసుకోగానే నాకు ఆ శబ్దాలు ఇవన్నీ ఆగిపోయినాయి, ప్రశాంతంగా ఉన్నాను. అంటే కళ్ళు మూసుకుంటే ఇవేమి ఈ ప్రపంచం నాకు అడ్డం పడదు అని అప్పుడు దూకేసేసి దాంట్లో స్విమ్ చేస్తున్నట్టు కాకుండా, ఈదుతున్నట్టు కాకుండా ఇట్లా తేలుకుంటూ వెళుతున్నా. అసలు ఎన్ని చూశానో, ఎంతమందిని చూశానో అవన్నీ చూశాను. ఏంటి ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళందరూ కనపడుతున్నారంటే అవన్నీ నా బుర్రలో ఉన్నాయి. ఎంతమంది నేను ఎక్కించుకున్నానో, ఎంతమంది నేను చూశాను, ఎన్ని సరికాని ఆలోచనలు కూడా అబ్బో అనుకుంటూ విన్నాను. ఇవన్నీ నా బుర్రలో క్రియేషన్ అయిపోయి అవి ఒక సినిమాల్లో కనపడుతున్నాయి, ఈ పక్క ఆ పక్క. నారాయణ నేనే చూసుకోవాల్సింది పోయి ఈ చెత్తంతా ఎక్కించుకున్నానా? ఈ మనస్సు నిండా ఇవన్నీ ఎట్లా పోతాయి? అసలు అంత పెద్ద మహాసముద్రం లాగా ఉంది, ఇవన్నీ ఎలా క్లీన్ అవుతాయి? ఈ శుద్ధి ఎలా జరుగుతుంది? అప్పుడు నేను మనసు ఇంత గందరగోళంగా ఉందా, బయటకేమో ప్రశాంతంగా ఉన్నట్టు యాక్షను, సంతోషం అంతా కనపడుతుంది. బయట ఏదైతే పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, ఇవి ఉన్నాయి, ఈ సినిమాలు చూస్తాం, అంతా హ్యాపీగా కనపడుతుంది. లోపలికి వెళ్ళి చూస్తే కనిపించింది నా మనసు యొక్క గందరగోళం. ఈ గందరగోళం అంతా ఎట్లా ప్రశాంతం అవుతుంది అని అంటే ఈ ధ్యానం ద్వారా, ఈ సజ్జన సాంగత్యం ద్వారా ఆ కాంతి లోపలికి ప్రవేశించి దాని ద్వారా ఏదైతే మనం విన్నామో అవన్నీ దగ్ధమైపోయి ఈ నిశ్వాసం ద్వారా బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆ సీన్లన్నీ మనం డిలీట్ చేసేసినట్టు వెళ్ళిపోతుంది.
మన చెత్త అంతా డిలీట్ చేస్తాం కదా, అట్లా మొత్తం డిలీట్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి. అమ్మా, ఈ శ్వాస గురించి ఇంకెన్ని చెప్తారు ఈయన, నా పుస్తకాలన్నీ వెతికి శ్వాస గురించి ఒక గ్రంథం రాయొచ్చేమో అనుకున్నాను. అన్ని రకాలైన డెఫినేషన్లు ఇచ్చారు ఉచ్ఛ్వాస నిశ్వాసాల గురించి. అయితే 190 కోట్ల నుండి ఏర్పడింది. అంతకు మునుపు, ఈ మనసులన్నీ ఏర్పడక మునుపు జ్ఞాతి లక్షణాలతో ఉండేవారు. అంతకు మునుపు ఇవన్నీ లేవు, ఈ గందరగోళాలు లేవు. జ్ఞాతి లక్షణాలు అంటే ప్రజలందరికీ చెప్పేటువంటి లక్షణాలు ఉన్నాయి వాళ్ళకి. ఆ లక్షణాలతో పుట్టారు కాబట్టి వాళ్ళు అలాగే ఉన్నారు. ఈ మనసు ఏర్పడలా వాళ్ళకి. తానెవరో తెలుసుకున్నవాడు జ్ఞాతి. నేనెవరిని, నేను నారాయణుని అని తెలుసుకున్న వాళ్ళు జ్ఞాతి. జగానికి పరిచయం చేసిన వాడు. మానవుడు సమస్యల నుండి బయటపడితేనే ధ్యానం చేయగలుగుతాడు. ఎంత సమస్యలు ఉంటాయంటే కూర్చోమంటే ముందు ఆ సమస్యలన్నీ గుర్తుకొస్తాయి. ధ్యానం కుదరట్లేదండి, మరి సమస్యలు ఎదురుకుండా తెల్లారి అప్పులాడు వస్తాడు, లేకపోతే బయటకు ఏడుస్తాడు అంటాడు. ధ్యానం ఏమంటే చేస్తాడా? ఓ పక్క ఒళ్ళంతా నొప్పులు, ఇక్కడ నొప్పులు, అక్కడ నొప్పులు, కూర్చోలేక నొప్పులు, శరీరం బాధలు పడుతూ ఉంటే ధ్యానంలో కుదురుతుందా? అందుకని పత్రిగారి దయతలిచి ఏంటంటే ధ్యానం చేయటం మొదలు పెట్టగానే వాడికి ఏదో ఒకటి బెనిఫిట్ వచ్చేస్తుంది, ఏదో ఒక నిదర్శనం వచ్చేస్తుంది. ఆ అనారోగ్యం నుంచి బయటపడటం, అమ్మో ఇది నొప్పి తగ్గింది ఇంకా నేను చేసుకోవాలి అనేది, లేకపోతే ఈ సమస్యలోంచి నేను బయటపడ్డా, ఈ దుఃఖంలో నుంచి నేను బయటపడ్డా, అలా ఒక ప్లస్ పాయింట్ అనేది వాళ్ళకి స్టార్టింగ్ ఇవ్వడం మొదలు పెడతారు. ఈ సమస్యల నుండి వాళ్ళు దూరం చేస్తే కానీ వాడు ధ్యానం చేసుకోలేరన్న పాయింట్ కనుక్కున్నదే పత్రిక. అన్ని సర్వసుఖాలు ఉన్నవాళ్ళు మాకు ధ్యానం అక్కర్లేదంటారు, వాడు రారు. చూడండి, ఆ బంజారా హిల్స్లో చూసి హైదరాబాద్లో అబ్బాబ్బా ఇంతంత గొప్పవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ ధ్యానం చెప్తే ఎంత బాగుండు, ఇంకెంతమంది చెప్తారంటే దొనపోత మీద వానబడ్డట్టే అన్నారు బుద్ధుడు. దొనపోత మీద వానబడితే అంతే వాళ్ళ ప్రాపంచిక సుఖాలు మైకంలో కొట్టుకుపోయి వాళ్ళకి నువ్వు ధ్యానం చెప్పినా అంతే. ఈ కష్టాలు ఎందుకు వస్తాయంటే నువ్వు ధ్యానంలోకి రావడానికి. ఇప్పుడు మాట్లాడుకుందాం, సుఖపడేవాడు గొప్ప, కష్టపడేవాడు గొప్ప? మీరే ఆలోచించండి. సుఖపడేవాడు ఎలాగో రాడు, వాడు మళ్ళీ ఎప్పటికో కానీ మళ్ళీ ఏదో ఒకటి తెచ్చుకొని వస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ మనకి ప్రాబ్లం అనేది ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం నుంచి బయటపడటానికి మనకి ఈ ప్రాబ్లం అనేది ఒకటి క్రియేట్ అవ్వడం కూడా ధ్యానం కోసమే తెచ్చుకున్నాం, మనమే తెచ్చుకున్నాం, మన వాస్తవానికి మనమే బాధ్యులం. అది అయితే మానవుడు సమస్యల నుండి బయటపడితేనే ధ్యానం చేయగలుగుతాడు. మన సమస్యల గురించి మన పక్కవారు ఆలోచిస్తారా? పక్కింటి వాళ్ళు నీకు ఈ సమస్య ఉందా, నీకు ఏ అప్పు ఉందా, నీ అనారోగ్యం ఉందా, ఏం మా ఒంట్లో బాగాలేదా అంటారు, ఏదో రెండు మాటలు చెప్పి వెళ్ళిపోతారు. ఎవరు ఆలోచిస్తారు అంటే దాన్ని ఎలా తీరుస్తారు? అసలు వాళ్ళ సంగతి వద్దండి, మనం ఆలోచిస్తున్నాం ఇంకోళ్ళ గురించి. వీళ్ళకి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్య ముందు మన సమస్యల గురించి మనం ఆలోచిస్తున్నాం. అయితే ఎవరి సమస్యల గురించి వారు బలంగా ఆలోచించుకుంటారు, అది సత్యం. అది పక్క వారి సమస్యలు అసలు పట్టించుకోం. ఒకవేళ పట్టించుకున్నా మనం తీర్చగలుగుతామా? తీర్చలేం. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డా, ఎన్నో చెప్పాలంటే అవంతా ఎన్ని సమస్యల నుంచి బయటపడ్డా అంటే ఇంకెప్పుడన్నా ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డావు అనేది నేను చెప్తాను. ఫిజికల్గా కూడా నేను ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డా. అట్లాగే మన పక్క వాళ్ళ గురించి మనం ఆలోచించాం, మనం నిజంగా ట్రూత్ ఆలోచిద్దాం. మన బంధువులకి ఏదైనా బాగాలేదంటే చెప్పుకుంటాం, ఇట్లా బాగాలేదంట అని. లేదంటే ఎవరికన్నా ఉద్యోగం లేకపోతే ఇప్పిస్తాం, లేదంటే కొద్దిగా ఏదైనా డబ్బులు కావాలంటే ఇస్తాం. అంటే కొద్దిగా మన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మనం చేయగలుగుతాం. కానీ ప్రపంచం మనకు ఉన్న వాళ్ళందరి సమస్యలు మనం ఆలోచిస్తామా, తీర్చగలుగుతాం? మన వల్ల కాదు. కానీ ఒక పత్రిజీ ఆలోచించారండి. ఈ భూమండలంలో ప్రతి ఒక్కరి సమస్య గురించి ఆయన ఆలోచించారు. ఆలోచించే ఆయన ఈ విధానంలోకి మనని తీసుకొచ్చారు. అట్లాగే ఆయన ఆలోచించగలరు, చేయగలవాడే ఆలోచించగలుగుతాడు, మరి చెయ్యాలేమో ఆలోచించలేము. అది ఆత్మతో అనుసంధానం కాకపోవడానికి కారణం మనస్సు. చూసారా, మళ్ళీ ఎంత ఉదాత్తమైన మనస్సు, ఎంత సృష్టించగలిగినటువంటి మనస్సు, ఆత్మతో నేను నా పరమాత్మతో అనుసంధానం కాకపోవడానికి కారణం కూడా మళ్ళీ మనస్సే అయ్యింది.
నేను అక్కడ చెప్పనివ్వట్లా, చెప్పేగా బంజారా హిల్స్లో వాడు దున్నపోత మీద వాన పడ్డట్టి, వాళ్ళని తిప్పనివ్వదు మనస్సు. మరి మనస్సు, అలాంటి మనసు గురించి ఎవరూ పట్టించుకోరు. ఏదేదో పట్టించుకుంటున్నాం కానీ మన మనస్సు ఎలా ఉందని మన మనసు గురించే మర్చిపోయాం. అసలు ఆలోచన కూడా రాదు. ఎన్నో సమస్యలతో ఉన్న మనసుని శాంతపరిచి ఒక దారికి తెచ్చే శక్తి కేవలం శ్వాస నిశ్వాసకే ఉంది. మళ్ళీ శ్వాసకే వస్తున్నాం, ఎటుపోయినా శ్వాసకే వస్తున్నాం అన్నమాట. ఈ మనస్సు ఒక ప్రచండం. ఈ మనస్సును దాటడం ఎవరి వల్ల కాదు. దూకాగా, నేను చూసా కదా. ఈ మనస్సును దాటి మనం వెళ్ళిపోవటం అనేది ఎవరి వల్ల కాదు. ఒకరి మనస్సు ఇంకొకరికి ఉంటుందా చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఒకరి మనస్సు ఇంకొకరికి ఉంటుందా? పెళ్లి చేసుకున్నాం, భార్యాభర్తలు ఎంతో కలిసి, నాకు ఆలుగడ్డ ఇష్టం, ఆయన బెండకాయ ఇష్టం. ఈ ఇష్టాలు మనస్సువి. అలాగే ఆయన మనసులోంచి వచ్చే ఆలోచనలు వేరు, నా మనసులోంచి వచ్చే ఆలోచనలు వేరు. ఒకే మనసు కాదు. ఇక్కడ కేవలం శరీరాలు కలిసి బిడ్డల కన్నా బతుకుతున్నాం అంతేకాని ఎవరి మనస్సు వారిదే, ఒకరి మనస్సు ఒకరిది కాదు. మరి ఎవరి మనసు వారికి ఉండటం వల్ల వారి వారి ప్రత్యేకతలు వారికి ఉంటాయి. వాళ్ళ ఎవరిది వారి ఆలోచన ఆ మనసులో ఉండే దాన్ని బట్టి వాళ్ళ ప్రత్యేకత వారికి ఉంటుంది మనసును బట్టి. ఎందుకంటే ఒకరి మనసు ఒకరిది కాదు కదా. ధ్యానమేమో ఆత్మతో ప్రయాణం, కళ్ళు తెరిస్తే మనసుతో ప్రయాణం. ధ్యానం లేకుండా మనసుతో ప్రయాణిస్తే సమస్యలే అవి ఇంకా పెరిగిపోతున్నాయి. దగ్ధమవు, రోగాలు తగ్గవు, పెరిగిపోతాయి. అదే ధ్యానంతో కానీ నువ్వు మనసుతో ప్రయాణిస్తే ఈజీ అయిపోతుంది. అక్కడ మనసు మారిపోతుంది. ఎప్పుడైతే మనసుతో ప్రయాణిస్తే సమస్యలు, అశాంతి తప్ప శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? జీవితం ఈడ్చుకురావడమే. మేము చాలా పట్టుచీరలు కట్టుకుని నగలు పెట్టుకుని హాయ్ అని నవ్వుతూ ఉంటారు. కానీ వాళ్ళ జీవితం ఇంటికి వెళ్తే వాళ్ళ ఏడుపు ఎలా ఉందో వాళ్ళకి తెలుస్తుంది. ఎవరి మనసుకు వాళ్ళకి తెలుస్తుంది జీవితం. బయట వాళ్ళకి కనిపించేది నటన. కానీ జీవితం ఈడ్చుకొస్తున్నాం అంతే. రోగాలతోటో సమస్యలతోటో ఎట్టగొట్ట అయ్యిందమ్మా అనిపించి చచ్చిపోతున్నాం. అది జీవించడం ఎలా అవుతుంది? ఈడ్చుకురావడం అవుతుంది. రెండు కాళ్ళు చక్కగా ఉంటే పరిగెడుతున్నాం, కాలు కుంటి పడితే ఏం చేస్తాం? ఈడ్చుకురావడం. అలా కుంటిపడ్డ కాళ్ళలాగా జీవితం ఈడ్చుకొచ్చాం. జీవిస్తున్నారా? జీవంతో ఉన్నామా? సంతోషం ఎక్కడిది? దేని నుంచి వస్తుంది సంతోషం? సంతోషం పక్కనే దుఃఖం ఉంటుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది, రేపు ఇంకోటి దుఃఖం వస్తుంది. ఈ రెండింటికి అతీతంగా మనం వెళ్ళటమే ఆత్మ ప్రయాణం. ఆనందో బ్రహ్మ అన్నారు కదా, ఆనందో జ్ఞానం అనలా. జ్ఞానం జ్ఞానమే. ఇక్కడ ఆనందో బ్రహ్మ, బ్రహ్మ జ్ఞానం అంటే నేను ఆత్మని తెలిసినప్పుడు నీకు సర్వము ఆనందమే ఉంటుంది. సమస్యలు ఉంటాయి. ఇంత జ్ఞానం తెలిసిన వాళ్ళకి, ఇంత జ్ఞానం చేస్తున్న వాళ్ళకి కూడా సమస్యలు ఉంటాయి. కానీ అది మన అతలాకుతలం చేయదు. దాన్ని చక్కగా తీసుకొస్తాం. దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలో చేస్తాం. ఆనందో వెనకమాల రహస్యం ఎంత ఉంది. మనసులోంచి వచ్చిన ఆలోచనను పసిగట్టి దాన్ని ఆపి కొద్దిసేపు ధ్యానం చేసుకుని, ఇప్పుడు మేము ధ్యానం ఒకప్పుడు ఏదైనా సమస్య వస్తే కళ్ళు మూసుకు కూర్చున్నాము. ఇది సమస్యకు పరిష్కారం ఏంటి? ఇప్పుడు కళ్ళు మూసుకోక్కర్లా, కళ్ళు తెరిచి పనులు చేసుకుంటూనే ఇంకొక వైపు లోపల ఉంటావు. నీ లోపల నువ్వు ఉండటం అంటే పనులు మానేయమని కాదు, కానీ పూర్తిగా నా లోపల ఉండకుండా బయట పనులు చేసేటప్పుడు బయట కంప్లీట్ దృష్టి ఉన్నప్పుడు వేరుగా ఉంటాను. నా లోపల నేను ఉంటూ బయట పనులు యాంత్రికంగా జరిగిపోతాయి, అన్నీ జరిగిపోతాయి. మాట్లాడతాను, సినిమా చూస్తాను, అన్నీ జరిగిపోతాయి. ఆ సినిమా సగం ఎక్కుతుంది, సగం ఎక్కదు. ఎందుకని కంప్లీట్ లోపల ఉన్నప్పుడు. బయట పనులు జరిగితే లోపల నీ లోపల నువ్వు ఉండు, నీ లోపల నువ్వు ఉండు. అత్యవసరమైనప్పుడు మన లోపల మనం ఉన్నప్పుడు ఈ శక్తి బయటకు వచ్చి ఆ సమస్య పరిష్కారం. అది అక్కడ అన్నీ మనలో నుంచే వస్తున్నాయి. మన సమస్య పరిష్కారం కూడా మనలోనే ఉంది. ఈ కాంతి ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే ఈ కాంతి శబ్దం ద్వారా వస్తుంది. ఇదే జ్ఞానం లేనప్పుడు ఇక్కడ కాంతి కాదు, చీకటి ఆలోచనలు శబ్దం ద్వారా బయటకు వస్తున్నాయి.
ఎంత తేడా ఉంది, అసలు ఏమన్నా సంబంధం ఉందా దానికి దీనికి? అందుకని ఆనందం వెనుక మన రహస్యం ఇంత ఉంది. ధ్యానంతోటే కదా మనస్సు శుద్ధి పడేది, అప్పుడు కదా మనసు శాంతంగా ఉండేది. ధ్యానం లేకుండా మనశ్శాంతి లేదంటే ఎలా? ధ్యానం చేయరు, ఒక 10 నిమిషాలు కూర్చుంటారు, ఒక అరగంట కూర్చుంటారు, మిగతా ఏమంటే నాకు కుదరట్లేదు. ఏంటి ఆషామాషా ధ్యానం అంటే? ఒక కూర వండాలంటేనే అరగంట పడుతుంది, వంట చేయాలంటేనే గంటన్నర పడుతుంది, తినాలంటేనే నీకు అరగంట పడుతుంది. అలాంటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాలంటే పట్టదా టైము? ఏం పెట్టుబడి పెట్టమన్నారు? డబ్బులు ఇవ్వమనేది ఏమనలేదే. నీ ఇంట్లో నువ్వు కూర్చుని నీ టయాన్ని, నీ సమయాన్ని పెట్టుబడి పెట్టమన్నారు. మీ సమయం నాకు పెట్టుబడి ఇవ్వండి అన్నారు. ఎవరి కోసం? ఆయన కోసమా? చెప్పిన వాళ్ళ కోసమా? మన కోసం. అది జీవిత సత్యం అంటే ఏమిటి? అన్నో సత్యాల్లో మొట్టమొదటిది నిన్ను నువ్వు తెలుసుకునే సత్యం. ఇక్కడ జీవిత సత్యం అంటే ఏమిటి? యవనంలో ఉన్నామని ఏమైనా చేయగలం అనుకుంటారు. ఎందుకంటే ఆ యవనం స్పీడ్ అలాంటిది. ఆ వయసులో ఉన్నప్పుడు స్పీడ్, నేను ఏమైనా చేయగలను. ఎందుకని? ఆ బలం మీద నేను అన్నీ చేయగలనన్న మనస్సు యొక్క తీవ్రతమని ఏమైనా చేయగలం అని చెప్పి నేను అనుకుంటాను. ఓకే, కానీ ఇక్కడ యవ్వనమే మన జీవితంలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించే చూడండి. చిన్నప్పుడు బాల్యం, తర్వాత యవ్వనం, ఆ తర్వాత తల్లి, ఆ తర్వాత వృద్ధులు. వీటిల్లో ఎక్కువగా ఉత్తేజపరిచేది యవ్వనం. ఈ యవ్వనం గురించే మాట్లాడుకుంటారు ఎక్కువగా. యవ్వనంలోనే తప్పులు జరుగుతాయి, మంచి జరుగుతుంది, అన్నీ యవ్వనంలోనే. నేను ఈ పనులు చేయగలను, ఆ పనులు చేయగలను, వీళ్ళైతే యూత్ అని చెప్పాను. కానీ యవ్వనం జ్ఞానం కాదండి. యవ్వనం ఈ పెరుగుదలలో ఒక పార్ట్ అంతే. నువ్వు చిన్నప్పుడు పుట్టావు, ఇంత పెరిగావు, యవ్వనం బాలవయ్యావు, తర్వాత యవ్వనం అయ్యావు, తల్లి అయ్యావు, వృద్ధురాలు అయ్యావు. ఇవన్నీ ఈ పెరుగుదలలో అంశాలే. కానీ ఒక్క యవ్వనం గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే యవ్వనమే ముఖ్యం అనుకుంటున్నాం. భూమండలంలో ప్రతి మనిషి నాకు యవ్వనం ఉంటే యవ్వనంలో నేను అన్ని అనుభవించాలి, యవ్వనంలోనే బట్టలు కట్టుకోవాలి, యవ్వనంలోనే అన్ని చెయ్యాలని అనుకుంటున్నావు. కానీ యవ్వనము జ్ఞానము కాదు. నోట్ దిస్ పాయింట్, చాలా ముఖ్యమైన పాయింట్. ఒక సామాన్యమైన మనిషి యవ్వనం అనుకుంటాడు, ఒక ఆత్మజ్ఞాని యవ్వనం జ్ఞానం కాదు. జ్ఞానం ఏ ఆత్మజ్ఞానం అయితే ఇప్పుడు మీరు తీసుకుంటున్నారో, ఏ ఆత్మజ్ఞానంతో ఉన్నారో, జ్ఞానమే యవ్వనం. తిరగబడిపోయింది చూడండి, ఇక్కడ కంప్లీట్ తిరగబడిపోయింది. ఈ పెరుగుదలలో యవ్వనం అనుకున్నవాడు మామూలు మనిషి. ఏ ఆత్మజ్ఞానం అయితే వచ్చిందో, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ మనసును కాదు, బుద్ధిని కాదు, నేను ఆత్మని, ఆత్మ నన్ను చూసుకుంటం కోసం ఈ శరీరంలోకి వచ్చాను, మనస్సును నేను కంట్రోల్ చేయగలను, నేను ఇలా జీవించగలను అని ఎప్పుడైతే ఆ జ్ఞానం నీకు వచ్చిందో, ఆ జ్ఞానమే యవ్వనం. నువ్వు 100 ఏళ్ళైనా ఉంటావు, 1000 ఏళ్ళైనా ఉంటావు. ఇక్కడ వృద్ధత్వం లేదు. శరీరం కనపడవచ్చు కానీ వృద్ధత్వం లేదు. ఆ జ్ఞానమే యవ్వనం అయినప్పుడు నువ్వు నిరంతరం యవ్వనంలోనే ఉంటావు. ఇక యవ్వనం కోసం పాకులాడాల్సిన పనేముంది? ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనేముంది? కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? జ్ఞానం, ధ్యానం, జ్ఞానం. ఈ జ్ఞానమే నిన్ను చూపెడుతుంది. ఎందుకంటే నువ్వు ఎలా ఉండాలో నీకు అర్థమైపోయిందిగా. మాంసం తినకూడదని తెలిసిపోయింది, సరికాని ఆలోచనలు ఆపుకోగలిగే శక్తి ఉంది, ధ్యానం చేస్తున్నావు, జ్ఞానం తీసుకుంటున్నావు, మళ్ళీ మిగతా వాళ్ళకి ధ్యానం చెప్తున్నావు. ఈ జ్ఞానం కదా ఎవరు. ఎంత అద్భుతమైన పాయింట్ ఇచ్చారు. ఇది జ్ఞానం లేకుండా, దీన్ని జ్ఞానమే యవ్వనం. అంత జ్ఞానవంతుడు కాబట్టి శ్రీకృష్ణుడు ఎప్పుడూ యవ్వన కాంతితో వలనాడాడు. ఆయన జ్ఞానవంతుడు కాబట్టి యవ్వన కాంతితో ఉన్నాడు. జ్ఞానం లేకుండా యవ్వనం అంటే అర్థం ఎలా తెలుస్తుంది? తెలీదు. జ్ఞానం కావాలి. జ్ఞానానుభవం ద్వారా మాత్రమే అర్థమవుతుంది. అది
ఏ జ్ఞానం అయితే మీకు అనుభవం వస్తుందో, ధ్యానానికి ముందు నువ్వు ఎలా ఉన్నావు, ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ధ్యానానికి ముందు నేను ఎలా ఉన్నాను, తర్వాత నా శరీరంలో వచ్చిన మార్పులు ఏంటి, నా ఆలోచనలో వచ్చిన మార్పులు ఏంటి, నా శక్తిలో వచ్చిన మార్పులు ఏంటి, ఈ మార్పులు ఉన్నాయి కదా. అదే ఇక ఆ జ్ఞానం ఎప్పుడైతే మనకు వచ్చేసిందో నీకు ఇక వేరే దృష్టి ఉండదు. ఉండక నీ లోపల ఉండే కణాలన్నీ అంతకు మునుపు చచ్చిపోయి ఉన్నాయి, ఇప్పుడు అవి జీవంతో ఓలలాడుతున్నాయి. నీ ప్రతి కణానికి ఎప్పుడైతే జీవశక్తి వచ్చిందో ఈ ధ్యానం ద్వారా, ఇంకా నువ్వు నీకు ఎప్పుడు ఎవరమే. కావాలనుకుంటే చచ్చిపోవాలి రేపొద్దున, మళ్ళీ అదో గొడవ, చావు కూడా రాదు. భీష్మాచార్యుల్లాగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతాం. అది ఒక మనిషి విడిపోవడానికి, ఒక మనిషిని కలవడానికి కారణం మనసే కదా. ఇన్ని డైవర్సులు ఎందుకు అయిపోతున్నాయి? మనసే కదా. ఆ మనసు వేరువేరుగా ఉండి ఇద్దరు కొట్లాడుకొని నా మనసు నా ఇష్టం వచ్చినట్టు ఉండాలని, వాళ్ళ మనసు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండాలని అనుకొని, ఎందుకంటే ఈ మనసులు కలవటల్లా. ఈ మనసులే కాదు, అసలు ఏ మనసులు కలవు. ధ్యానంతో మనం అది తెలుసుకుంటాం. ఆ జ్ఞానంతో ఒకరి మనసు కూడా కలవదు, ఎవరికి వాళ్ళు ఇది తెచ్చుకున్నారు, ఓహో ఆ మనస్సు ఇలా ఉంది, ఆ గుణం ఇలా ఉంది అని మనం ఆ జ్ఞానానికి తగ్గట్టుగా మనం మసులుకుంటూ పోవటమే ఇప్పుడు ఈ పాయింట్ వచ్చి. ఇది తెలియనప్పుడు ఏమవుతుంది, విడిపోతున్నారు. ఒక మనిషి ఇద్దరు కలిసినా ఇద్దరు విడిపోయినా కారణం ఏంటంటే మనస్సే. శరీరం ఏమన్నా ఇదవుతుందా, కోరుకుంటుందా? అది కోరుకోదు, మనస్సే కోరుకునేది. అది మనస్సు కలవక విడిపోవటం అంటానికి కారణం మనస్సు కానీ శరీరం కాదు కదా. శరీరం ఎప్పుడు ఒక శరీరం ఇంకో శరీరానికి విడిపోవాలని కోరుకోదు, ఎందుకంటే దాని జ్ఞానం లేదు. మనసు చెప్పినట్టు చేస్తుందే కానీ దీనికి ఏమీ ప్రత్యేకించి జ్ఞానం లేదు. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. కానీ కారణం మనస్సు. శరీరం నిర్ణయాలు తీసుకోదు కదా. అలాంటి మనస్సు ఎలా ఉండాలి? విడిపోవడానికే కారణం, కలవడానికే కారణం, జ్ఞానం తీసుకోవడానికే కారణం. నువ్వు ఈ పంచభూతాలు ముఖంలో స్థిరమవ్వాలంటే మూలాధారము కారణం. అన్నిటికీ నువ్వే కారణము, అన్నిటికీ మూలం అది అయి కూర్చుంది మనస్సు. ఈ ఆత్మ తాను చూసుకోవాలంటే కూడా ఈ మనస్సు ద్వారానే. ఈ మనసు ప్రపంచంలో చూస్తోంది. యాక్షన్ మొత్తం బతకాలంటే అంతా మనస్సే, ఆత్మ ద్వారా కాదు. మరి అలాంటి మనస్సు ఎలా ఉండాలి? ఆ మనస్సుని మనం ఎట్లా గమనించుకోవాలి? నీ మనస్సు నీకే తెలియదు పో అనేవాడు. నిజంగానే మన మనస్సే మనకు తెలియదు. మన మనస్సు ఏంటో మనకు తెలియకుండా జీవించాము. ఇప్పుడు మన మనస్సు ఏంటో మనం తెలుసుకుని జీవిస్తున్నాం. ఇదే జీవిత సత్యం అంటే. ఆత్మ సత్యం, మనస్సు ఒక సత్యం, జీవితం ఒక సత్యం. జీవిత సత్యం ఏంటంటే నీ మనస్సు నువ్వు తెలుసుకున్నప్పుడు అవతల మనస్సును కూడా గమనించగలిగి ఆ మనస్సు అలా ఉందని తెలుసుకుని దాని ద్వారా మనం ఇక్కడ యాక్ట్ చేస్తాం. ఆ మనస్సు అలా ఉందంటేనే కదా అవతల వ్యక్తి కోపం వచ్చిందంటే మనం శాంతంగా ఉంటాం, సంతోషంగా ఉన్నారంటే రెండు మాటలు చెప్తాం. ఏంటి? ఆ మనస్సును బట్టి, ఆ గుణాలను బట్టి మనం సంచరించుకుంటాం. అది ఇక్కడ మనస్సు. ఇక్కడ మనస్సులు కలవక విడిపోతున్నారు. కారణం ఎందుకమ్మా విడిపోయారంటే ఆ కర్మ, దాని విధి అంటారు. విధి అంటారు. అసలు విధి ఏంటి? ఒకళ్ళు విడిపోవటానికి కారణం విధి ఏంటి? మనస్సుకు విధికి సంబంధం ఏంటి? విధి వేరే, మనస్సు వేరే. ముందు విధి గురించి తెలుసుకోవాలి మనం, మనసు గురించి కాదు. ఇక్కడ విధిని తీసుకొచ్చి దేనికి కలుపుతున్నాం? విధి దేనికి సంబంధించింది? మనసు అనంతమైన 190 కోట్ల యుగాల నుంచి ఏర్పడి ఇందులో ఉంది, ఈ శరీరంలో ఉంది మనస్సు. కానీ విధికి సంబంధం ఏంటి? విధి దేనికి సంబంధించింది? సృష్టికి సంబంధించి, మనస్సు కాదు. ఇక్కడ విధి సృష్టికి సంబంధించింది. ఇక్కడ ఏదైతే సృష్టిస్తారో, ఏదైతే క్రియేట్ చేస్తారో, ఈ యూనివర్సల్ మొత్తం ఎలాగైతే నడపబడుతుందో దానికి సంబంధించింది విధి.
మనసు కాదు, దాని విధిలే అమ్మ అంటారు. ఆ వర్డే రాంగ్ అన్నమాట. మనసుకు సంబంధించింది జీవితం, విధికి సంబంధించింది కాదు. అందుకని ఒక విడిపోవడానికి కారణం కానీ మనం బలహీనపడటానికి కారణం కానీ విధి అనేది కానే కాదు. విధి సృష్టికి సంబంధించింది, దాన్ని పక్కన పెట్టేయాలి. అది చిన్ననాటి నుంచి ధ్యానమే కనుక మనకుంటే మనం మనసు గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. అది ఆటోమేటిక్గా ఇక అది స్టాప్ అయిపోతుంది, ఇక అది దహించబడిపోతుంది. 48 ఏళ్ళు వచ్చినాక ధ్యానంలోకి వచ్చా. ఇవాళ ఇంత బిడ్డల దగ్గర నుంచి ధ్యానంలోకి వస్తున్నారు. ఎంత అద్భుతం అది. ఇప్పుడు సాంగత్యంతో ముఖ్యంగా మనస్సు మారేది. ఒక మంచివాడు కూడా ఒక చెడ్డవాడితో సావాసం చేస్తే కొన్నాళ్ళకి వీడు వాడవుతాడు, వాడు వీళ్ళు. అంటే సాంగత్యం. ఎవరితో అయితే నువ్వు ఎక్కువగా కలిసి ఉంటావో అప్పుడు ఆటోమేటిక్గా ఆ మనస్సు కొద్దిగా మారుతుంది అన్నమాట. అదే సజ్జన సాంగత్యంతో ఎంత అద్భుతంగా ఎదుగుతుందో కదా. సాంగత్యమే కదా. ఇప్పుడు ఎవరు సాంగత్యం చేస్తున్నాం? సజ్జన సాంగత్యం చేస్తున్నాం. పత్రిజీ గారు చెప్పిన మాటలతో మనం సాంగత్యం చేస్తున్నాం, ధ్యానంతో సాంగత్యం చేస్తున్నాం. ఇంకెలా ఎంత అద్భుతంగా మారుతుంది సాంగత్యం. ఎటుంటే అటు మారుతుంది. అది మారడం కాదు, ఇక్కడ సజ్జన సాంగత్యంతో ఎదుగుతోంది. అది కాదు ఇది కరెక్ట్ అనేది ఎప్పుడైతే తెలిసిందో అది ఎదుగుతోంది, జ్ఞానపరంగా ఎదుగుతోంది. అది ఎదిగిపోయినప్పుడు దీన్ని మారింది అంటున్నాం. అది ఎదుగుతోంది. అక్కడ మనస్సు ఎప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటుందండి. ఎందుకంటే ప్రధానికి ఒక లక్ష్యం ఉంది. అట్లాగే దాని లక్ష్యం దానికి ఉంటుంది. దాని లక్ష్యం ఏంటి? ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏదైనా కనపడగానే అది చూడగానే దాంట్లోంచి ఒక ఆలోచన పుట్టించేస్తుంది. ఇది ఎలా, అది అలా, ఇది ఎట్లా, ఏదో ఒకటి ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఎప్పుడు కదలాలో ఎప్పుడు ఆగాలో మనస్సును గమనించు. ఇప్పుడు వద్దు ఆలోచనలు, మనం తిప్పేసుకోగలమండి. ఇంతవరకు నాకు ఆ టెక్నిక్ తెలియలే, ఇప్పుడు ఆ టెక్నిక్ తెలిసింది. గమనించరా, చిన్న సింపుల్ మెథడ్. దాన్ని గమనించకుండా దానిలో దూకి కొట్టుకుపోయాం. ఇప్పుడు ఏంటంటే ఆ మనసుని నేను గమనిస్తున్నా. ఓయ్ నువ్వు సరికాని ఇస్తాను, బుద్ధి లేదా నీకు? ఎందుకు ఇప్పుడు దాని గురించి మనకెందుకు ఆలోచన? ఆపు, పక్కన పెట్టి హాయిగా టీవీ చూసుకో. నువ్వు కంట్రోల్ చేయగలవు ఎప్పుడు గమనించినప్పుడు. ఇది సరి అయిందా సరికాందా అని మనం గమనించాలి. అంటే అలా గమనించకుండా దానిలోకి దూకాము, అమ్మో ఎక్కడి నుంచి ఆ పాత దాంట్లో కూడా పనికిరాని వాటిలో కూడా వెళ్ళిపోతాం. ఆ రోజు అలా అని ఉంటే బాగుండేది, ఇలా చేసి ఉంటే బాగుండేది. అబ్బాయి దాని అంతూ పంతు ఉండదండి. అదేంటంటే గోదావరిలోకి దూకినట్టే, దూకితే మునిగిపోయి ఎక్కడో తేలుతాం. అప్పుడు మళ్ళీ యువతలకు వచ్చి పనుల్లో పడతాం అన్నమాట. అందుకని దూకొద్దు, గమనించండి. ప్రతి ఒక్కటి ఇప్పుడు మీ మనసులో నుంచి వచ్చిన ఆలోచన గమనించి ప్రాక్టీస్తో వస్తుంది. 1-2 సార్లు రాగానే ఆటోమేటిక్గానే అవే ఆగిపోతాయి. ఇక అంగీకరించడం లేదు, సరికాని ఆలోచనను తాను అంగీకరించడం లేదు, వద్దు ఇవి రిలీజ్ చేయొద్దు, అదే అయిపోతుంది. అది అర్థం కానప్పుడు, జ్ఞానాలు లేనప్పుడు కొట్టుకుపోతాం. అర్థమైనప్పుడు దాన్ని గుర్తిస్తాం. ఏదైనా సరే చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ఏదైతే నీకు తెలుసో దాన్ని బట్టే నువ్వు అవతల వ్యక్తిని చూస్తావు, అవతల దృశ్యాన్ని చూస్తావు. ఇక్కడ నీ జ్ఞానం మారినప్పుడు ఓహో ఇదా అని చూస్తావు. అందుకని అందరి కళ్ళు ఒకటే, మనస్సు ఒకటే, బుర్ర ఒకటే, కానీ నీ యొక్క దృష్టి, నీ యొక్క ఆలోచన ఏదుందో ఆ దృష్టిని బట్టి మనం చూస్తాం. అదే జ్ఞానవంతమైన ఆలోచన వచ్చినప్పుడు జ్ఞానవంతంగా ఆలోచిస్తాం. ఈ తేడా ఉంది. అర్థం కానప్పుడు, జ్ఞానాలు లేనప్పుడు కొట్టుకుపోతాం. అర్థం అయినప్పుడు దానిని గుర్తిస్తాం. ఏదైనా సరే ముఖ్యంగా విషయ జ్ఞానం ఉండాలి. ఒక విషయం గురించి జ్ఞానం ఉండాలి, లేదా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రెండో ముఖ్యం. అది లేనప్పుడు
మన ఇష్టం వచ్చినట్టు ఆలోచనలతోటి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒక విషయం గురించి నాకు జ్ఞానం లేదనుకోండి, నేను మౌనంగా ఉండాలి. దాని గురించి నాకు ఆలోచన వస్తుందన్నప్పుడే, తెలియని ఆలోచన నాకెందుకు వస్తుంది, వద్దు, ఈ ఆలోచన కట్ చేయాలి. అప్పుడు మౌనంగా అయిపోతాం, మౌనంగా ఉంటాం. ఒకవేళ మౌనంగా ఉండి నువ్వు మాట్లాడకుండా ఉన్నప్పుడు, ఒకవేళ ఆలోచన నీకు వచ్చినా అర్థం కాకపోయినా అది లోపల మెల్ట్ అయిపోతుంది. ఆలోచన ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? నీ ఆలోచనని నువ్వు నీ నోటి శబ్దం ద్వారా బయటకు వచ్చినప్పుడు, లేదా ఆ పని నువ్వు చేసినప్పుడు వర్కౌట్ అవుతుంది. నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, నీకు వచ్చిన ఆలోచన సరి ఏందో సరికాందో తెలియదు. నాకు తెలియనప్పుడు ఎందుకని మౌనంగా ఉన్నావు అనుకో, సరికాని ఆలోచన వచ్చినా అది మెల్ట్ అయిపోతుంది. అది బెస్ట్ కదా, మౌనంగా ఉండటం బెస్ట్ కదా. గబగబా నోరుంది కదా అని, గబగబా బొర్రు ఉంది కదా అని మాట్లాడేటివైనా దానివల్ల ఎవరు నష్టపోయేది? మనమే. నా నోటిలోని మాట నుదుటి మీద రాత. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, నోరు చెడ్డదైతే అంత. సామెతలు ఎన్నో ఉన్నాయి, కానీ ధ్యానం చేసినా కానీ అర్థమైంది అవ్వాలి. అది తేడా అప్పటికి ఇప్పటికీ. అలాగే దృష్టి ఏదైనా సరే చూసే దృష్టిని బట్టి ఉంటుంది. దృష్టి మనస్సును బట్టి ఉంటుంది. చర్మచక్షువుల దృష్టి సూక్ష్మ దృష్టి. ఈ కళ్ళతో చూసేది మనస్సు చూసే దృష్టి వేరుగా ఉంటుంది. ఆత్మ సూక్ష్మ శరీరం దృష్టితో చూసేది వేరే. చర్మచక్షువుల దృష్టి సూక్ష్మ దృష్టి. ధ్యానానికి ముందు నువ్వు చర్మచక్షువుల దృష్టి, ధ్యానం చేసినా సరే జ్ఞానం రాకపోయినా నువ్వు చర్మచక్షువుల దృష్టి. ఎప్పుడైతే నీకు ఆత్మజ్ఞానం నీకు వచ్చిందో, ప్రపంచం ఏంటో నీకు అర్థమైందో, అంతా మనమే అని తెలుసుకున్నామో, అప్పుడు ఇది మూసుకుపోతుంది, సూక్ష్మ దృష్టి బయటకు వస్తుంది. మనసు చూడదు, అప్పుడు ఇది చూస్తుంది. ఈ రెండు కూడా ఈ శ్వాసమధ్యాస ద్వారా మాత్రమే మనకి డెవలప్ అవుతాయి. మనం కలలుగా అంటాం, అబ్బా ఇది దేంతో కలలుగా అంటాం? ఆడపిల్ల పుట్టాలి, మగ పిల్లలు పుట్టాలి, వీళ్ళకి కొనాలి, ఇలా ఇల్లు కట్టుకోవాలి, ఈ కళ్ళని ఇవన్నీ కలలే కదా. ఈ కళలు దేంతో కంటాం? మనస్సుతో కంటాం. ఆత్మతో ఆత్మ కలలు కందు. ఇవన్నీ మనస్సు కంటుంది, మనసు కలలు కంటుంది. కానీ ఇప్పుడు దాకా ధ్యానానికి ముందు మనస్సుతో కలలు కన్నాం. మనస్సుతో కలలు కన్నా, మనస్సుతో వచ్చినటువంటి ఆహారం తిన్నాం, మనస్సుతోటి ఈ శరీరానికి ఏం కావాలో అన్నీ మనస్సుతోటి. కానీ ఎవరైతే ధ్యానం వల్ల ఈ జ్ఞానం పొందారో, ఈ భూమి 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్కి ఎంటర్ అయ్యిందో, దాంట్లో ఎంటర్ అయ్యి వెనకొచ్చి చాలా సంవత్సరానికి జరుగుతోంది అది. కానీ ఇప్పుడు స్థితమయ్యింది, ఇప్పుడు అది స్టాండర్డ్ అయ్యింది. దాంట్లో ఎప్పుడైతే అది స్టాండర్డ్ అయ్యిందో, ఇక నుంచి మానవుడు మనస్సుతో కలలు కనడు, నాసికతో కలలు కంటాడు. చూడండి, ఇక నాసికతో కలలు ఏంటి అనుకున్నాను నేను. శ్వాస మీద ధ్యాస పెట్టి నాసికతో కలలు కంటాడు. అదే కదా పత్రిజీ కళ. ఆ కళల్లో దివ్యానుభూతులు పొందుతారు. ఆ కళలు కూడా దివ్యంలో ఉండే స్పర్శ. అనుభూతి అంటే దివ్యంలో ఉండే స్పర్శను మనం అనుభూతి చెందుతాం. అనుభవం దేహంతో ఆ దివ్యాన్ని అనుభూతి చెందుతాం. నేను మొన్న ఎప్పుడో వెజిటేబుల్ పలావ్ తిన్నాను అనుకోండి, ఇప్పుడు దాన్ని అనుభూతి చెందుతా, అది ఇలా ఉంది, ఎంత బాగుంది అని. అది అనుభవం ఉండబట్టి ఇక్కడ అనుభూతి చెందుతాం. ఇక్కడ ఈ నాసికతో కన్న కళలు, నాసికతో కన్న కళలు అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ధ్యానంతో ఉన్నప్పుడు ఇది స్వచ్ఛంగా ఆ లోపలుండే అజ్ఞానం మనసులో నుంచి వచ్చే సరికానిక ఆలోచనలు, కర్మలు అన్ని దహింపబడి బయటికి ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో, ఈ శ్వాసను ఎప్పుడైతే గమనిస్తున్నామో, ఈ శ్వాస ద్వారా వెళ్ళేటువంటి ఈ జ్ఞానము, ఇదంతా మనం తీసుకున్నదంతా కూడా కళల రూపంలో బయటకు వచ్చి అది క్రియేషన్ అవుతాయి. అందుకే ఇప్పుడు శాటిలైట్కి ఇవన్నీ వచ్చింది, లేకపోతే నా హ్యాబిట్స్ కూడా రాదు. ఎలా వస్తాయి? ఈ కరోనా టైంలో ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, అల్లకల్లోలంగా ఉంటే ఈ కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి?
ఇది మనస్సుతో ఆలోచన. ఎప్పుడైతే శ్వాసతో కలిసి ఉన్నామో, నాసికతో నేను కలలు కన్నాను, రావాలి శాటిలైట్. 10 లక్షలు వచ్చినాయి, 10 లక్షలు కోటి అని వచ్చింది. సరే, ఒక్కొక్కరు 10 లక్షలు అనుకున్నాం, అయిపోయింది. మళ్ళీ వెంటనే నాకు బుద్ధుడు, మైత్రేయ బుద్ధుడి దగ్గర నుంచి సందేశం, మనస్సు పెట్టు పిఎంసి గురించి. ఇదేంటి పద్మ మేడం, ఇప్పటిదాకా మనం మనసు పెట్టకుండానే ఇవన్నీ అయినాయా? ఈ 10 లక్షలకే, ఈ ₹1,00,00,000కే నానా తిప్పలు పడ్డామే. ఓ పెద్ద బిజినెస్ చేసినంత పని అయింది మాకు. వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి వాళ్ళకి ఇది చెప్పి వివరం చెప్పి మరి ఒక్కొక్కరి దగ్గర తీసుకుని ఆ డిమాట్ అకౌంట్ అంటే ఏంటో తెలియదు, ఆ ఆధార్ కార్డు ఫోన్ లింక్ ఏంటో తెలియదు, పాన్ కార్డు ఏంటో తెలియదు, ఏమీ లేవు అసలు. మా దగ్గర ఏమీ లేవు, ఒక ఆధార్ కార్డు మాత్రం ఉంది అంతే. మరి పాస్బుక్ ఇవన్నీ ఒక్కొక్కరికి వాళ్ళకి వివరంగా చెప్పి చేసి మళ్ళీ భూమాత ఏం చేసింది, అది సంవత్సరం టైం ఎట్టా ఇచ్చింది. పత్రికారు దాన్ని 10 సంవత్సరాలు ఎందుకు ప్రొలాంగ్ చేశారు? ఈ 10 సంవత్సరాల్లో మనం తీసుకునేది, అంతకు మునుపు మన భవిష్యత్తు గురించి ఆలోచించాం. పిల్లలు, డబ్బు, ధనము, నగలు, చదువులు ఇవన్నీ ఆలోచించాం, ఓకే. కానీ ఇప్పుడు నీకు భవిష్యత్తు లేదు. భవితవ్యం, భవిష్యత్తు వేరు, భవి అష్యత్తు. భవి అష్యత్ అంటే లేదు, ఏమీ లేదు. నువ్వు అనుకున్నట్టు అన్నీ జరుగుతాయా? ఎన్నో అనుకున్నాం, ఎన్నో చేశాను, కానీ మనం అనుకున్నట్టు జరగవు. ఎందుకంటే అష్యత్, భవిష్యత్తు నీ చేతుల్లో లేదు, కానీ భవితవ్యం నీ చేతుల్లో ఉంది. ఎంత అద్భుతమైన మాట చెప్పారు ఆయన. మనస్సు పెట్టు, పిఎంసి మీద మనస్సు పెట్టు. నేను ఒక టార్గెట్ పెట్టుకుని అక్కడితో ఆగిపోయా. 12 మంది మెయిన్ హోల్డర్స్, ఒక్కొక్కరు 20 లక్షలు, 13 మంది అయ్యారు చివరికి. వీళ్ళందరి బాధ్యతలు నేను తీసుకోవాల్సి వచ్చింది. డైరెక్ట్గా పిఎంసికి మీరే ఏసెస్గా ఉండండి, నాకు ఇంత తిప్పలు ఉండేవి కావు. కానీ ఎందుకని నేను ఆ పని చేయలేదు? వీళ్ళందరినీ ఒక్కొక్కరు మెయిన్ హోల్డర్ని నేను పట్టుకుని వాళ్ళ కృషితోటి నువ్వు చెయ్యాలి, నువ్వు కష్టపడు, వాళ్ళని అడుగు వీళ్ళని అడుగు, నీ దాంట్లో ఎన్ని తగ్గినాయి మళ్ళీ నేను ఇంకొకరిని అడిగి అందులో వేయటం. ఇదే పని అర్ధరాత్రి నిద్ర లేపినా అన్నం తింటారా, ఇదే పని. ఇలా కూర్చొని అన్నం తింటానికి కూడా ఖాళీ లేదనమాట, ఫోన్లు. ఎందుకని మనసు అక్కడ పెట్టాల్సి వచ్చింది? భవితవ్యం. వాళ్ళని ఎందుకని నా హ్యాండ్వర్లోకి తీసుకోవాల్సి వచ్చింది? మీరు కట్టండి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నన్ను మౌనంగా ఉండమన్నారు, ఇంట్లోనే ఉంటున్నాను, ఎవరు ఇంట్లోకి రావడానికి వీల్లేదు, నేను బయటకు వెళ్ళటానికి వీల్లేదు, ఎవరిని కలవటానికి వీల్లేదు, నిస్సంగం, నో సజ్జన సాంగత్యం, నో మాట్లాడటం, నా లోపల నా ప్రయాణం, నా రీసెర్చ్ నాకుంది. అబ్బో, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది, ఇంకా ఈ ప్రపంచంతో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, చేయాల్సింది చేసా, చెప్పాల్సింది చెప్పేసి అయిపోయింది, ఇక నాలో నేను కూర్చున్నాను. కానీ అలాంటి సమయంలో విజయవాడలో రాఘవరావు గారి ఇంటి దగ్గర ఒక మాట చెప్పారు, పిఎంసి గురించి అందరికీ చెప్తారా? అప్పుడే స్టార్ట్ అయింది. ఏంటిది, నేను మౌనంలోకి ఉండి అసలు కొత్త వాళ్ళు 15 సంవత్సరాల నుంచి ఎవరు కొత్త వాళ్ళు వచ్చారో ఏంటో నాకు ఒక్కళ్ళు తెలీదు. ఆ పాత వాళ్ళు తప్ప, 98, 99లో పరిచయం వాళ్ళు తప్ప నాకు కొత్త వాళ్ళు ఒక్కళ్ళు తెలియదు. అలాంటప్పుడు నేను పిఎంసి గురించి చెప్పడం ఏంటి అని ఆ రోజు నాకు అర్థం కాల. పిఎంసి గురించి చెప్పడం అంటే ఇప్పుడు ఈ శాటిలైట్ గురించి, పిఎంసి గురించి, భూమాత నిర్ణయం గురించి ఇవన్నీ చెప్పమని ఆ రోజే ఆయన చెప్పారు. అప్పుడు ఏమన్నా అర్థమైందా? పిఎంసి గురించి అంటే కొంచెం మామూలు అర్థం తెలిసింది, తర్వాత అంతరార్థం తెలిసింది. మనస్సు పెట్టు అన్నప్పుడు నాకు పరమార్థం తెలిసింది, ఇహపరాల గురించి అర్థమైంది. పరమార్థం ఏంటి అని అంటే మనసు పెట్టు, భవితవ్యం. ఇప్పుడు మీరు చేసేది, ఇప్పుడు 10 మందికి ఈ కరోనా టైంలో కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితిలో కూడా డిజిటల్ ద్వారా కానీ ఇప్పుడు మనం ఎవరైతే దీని ద్వారా మనం చేస్తున్నామో దీన్ని బట్టి నీ భవితవ్యం ఉంటుంది. అప్పుడు భవిష్యత్తులో అష్యత్తు లేదు, ఎప్పుడు భవితవ్యం ఉంది. మీరు చేసే ఈ పనిని బట్టి, ఏ పని మీకు చేయాలనిపిస్తుందో ఈ ధ్యానం గురించి, ఆ పనిని బట్టి భవితవ్యం ఉంటుంది. నేను చూసి వచ్చాను, నేను ఆ పైన ఆ వైకుంఠానికి వెళ్ళొచ్చాను. ఎంత అద్భుతంగా కుటీరాలు, ఆశ్రమాలు ఉన్నాయి, అందరి ఎత్తుక్కున్నాను, అందరి చూశాను.
ఏంటి వీళ్ళందరి ఎవరైతే భవితవ్యం అంటే ఎవరినైతే వీళ్ళని నుంచోబెట్టి నువ్వు చేయలేని వాళ్ళని కూడా నుంచోబెట్టి సపోర్ట్ ఇచ్చి చేయించామో వీళ్ళందరికీ అక్కడ ఏర్పాటు జరిగింది. భవితవ్యం అంటే క్రియేట్ అయిపోయింది అక్కడ. ఎక్కడ పుట్టి చచ్చిపోయే లోపల ఉన్న ఇంటి గురించి ఆలోచిస్తున్నాం కానీ గడప దాటగానే ఒడిగట్టు అన్నమాచార్య కీర్తన, ఒడి పట్టుకుని కర్మను గడప దాటేదవు. ఒడిలో మూట కట్టుకుని కర్మని గడప దాటుతున్నావు. ఇప్పుడేం చేస్తున్నావు? ఈ జ్ఞానాన్ని నువ్వు లోనిచ్చి ఇల్లు కట్టించినట్టు, లోనిప్పించినట్టు, ఏమి కట్టుకోలేను మన అమ్మ నీకు లోనిప్పిస్తాను ఇల్లు కట్టుకోని అన్నట్టు, అమ్మ నువ్వు ధ్యానం చెయ్యి, ఈ ధ్యానానికి సంబంధించిన సహాయం చేయి, నీకు అక్కడ ఇల్లు కట్టిస్తాను అన్నట్టు అయ్యింది. కుటీరం. అసలు దీన్ని దాటగానే మన దారి ఏంటి, మన రూట్ ఎలా వేశారు? అగీజా పిరమిడ్కి తీసుకెళ్ళినప్పుడే ఈ రూట్ పడిపోయింది. ఎవరు ఎక్కడన్నా ఉండండి, ఏమన్నా చేయండి, దీని గురించి చేసిన వాళ్ళు రేపు శరీరం ఎప్పుడో చచ్చిపోతాం కదా, ఈ శరీరం వదిలేసి వెళ్ళిపోతాం కదా, వదిలిపెట్టి వెళ్ళగానే రయ్యని మన వెళ్ళిపోయి చక్కగా ఎవరింటి ముంగిట వాళ్ళు చేరుతారు. ఇది నేను ఈ 13 మందిని ప్రతి జూమ్లో కూడా నేను చెప్పి నేను వీళ్ళని నా అన్వర్లోకి తీసుకున్నాను అంటే అది నా బాధ్యత ఏమో నాకు తెలియదు, తీసుకున్నాను. అట్లాగే ఎంతో మంది జూమ్ క్లాసులో మీరు చెప్పండి హుజూరాబాద్, కోదాడ, మరి ఇట్లా చాలా జూముల్లో నేను చెప్పాను. నా వీలైనంత మట్టుకు చెప్పొచ్చాను. అవన్నీ నా లెక్కలోకి రాలేదు. మీరు అక్కడ పిఎంసి కట్టేసేయండి అని. ఎవరైతే ఈ రోజున డిజిటల్ ద్వారా ఆ శాటిలైట్ కానీ ఆ పిఎంసి, ఎందుకంటే పిఎంసి లేకపోతే ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోకి వెళ్ళదు. రేపు మళ్ళీ ఫ్యూచర్లో అన్ని లాంగ్వేజెస్ మారిపోతాయి. మన తెలుగు మాట్లాడినా అక్కడ ఎవరి లాంగ్వేజ్ వాళ్ళకి వచ్చేస్తుంది. దాని ద్వారా ధ్యాన ప్రచారం సాగిపోతుంది. ఇది నాకు 98లో వచ్చింది మేడం. 1998లో డిసెంబర్ నాడు వచ్చింది. 34 అని ఒక అంకె వచ్చింది. ఏంటి ఇది? ఏబిసి అంటే 3వది సి, 4వది డి, సిడి. సిడీల ద్వారా ప్రపంచవ్యాప్తం చెందుతుంది. నేను ఎందుకు అనుకున్నా? నానా కష్టపడి ఒక ఊరెళ్ళి చెప్తే ఒక 4, ఒక 3, ఒక 5, 10 మంది. ఒక చిన్నజీయర్ స్వామి పసుపు కుంకాల వ్రతం చేయిస్తానంటే టెంట్లు వేసి, ఒకరి పేరని కాదు, ఎవరైనా సరే యజ్ఞం చేయిస్తానంటే టెంట్లు వేసి లక్షల మంది పరిగెడుతున్నారు. ఇంత కష్టపడి నీకు ముక్తి, మోక్షము, ఆరోగ్యం ఇదే సత్యం అని చెప్తే వీళ్ళు 4 రారేంటి, 10 మంది రారేంటి అని నాకు ఒక ఆలోచన వచ్చి కూర్చున్నప్పుడు నాకు ఇది వచ్చింది. ఇప్పుడు నువ్వు గింజలు నాటుతున్నావు, ఈ గింజ రేపు నాని అది మొక్క రావాలి. ఆ మొక్క వచ్చి అంత అవుతాయి. అక్కడ దాకా ఆ ఊరెళ్ళి అక్కడ నువ్వు అంత మొక్క అయినాక అది ఇంకోటికి అప్పచెప్తావు. వాడు కంచె కడతాడు. కంచె కట్టి దాన్ని అంత ఎత్తి అవుతాడు, నీళ్లు పోసుకున్నా. ఆ తర్వాత ఇక దానికి ఏ ఒక్కల వాన నీరు, ఇక తోట అయిపోతుంది, పళ్ళు ఇస్తుంది. ఈ పళ్ళు మొత్తం వెళ్ళిపోతాయి. ఇప్పుడు అర్థమైంది ఆ రోజు కష్టం యొక్క ఫలం ఏంటో. ఇప్పుడు అర్థమైంది. ఇలా ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఇదే. ఇప్పటికిప్పుడు ఫలం కనపడదు. గింజ పెట్టగానే పండేదంటే అర్థం లేదు కదా. అట్లా సిడి అంటే ఏంటి? ఈ సిడీలు ఎవరు పెట్టుకుంటారు, ఎవరు చూస్తారు అనుకోండి. సిడి అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ద్వారా మరి ఈ రకంగా వెళ్ళిపోతుంది అనేది ఆ రోజు వచ్చింది. కానీ ఈ రోజు అది అనుభవానికి వచ్చినా కానీ అర్థం కాలేదు. అందుకని నా అనుభవంతో నేను చెప్తున్నాను. మరణాంతర జీవితం ఉంది. అక్కడ మనకి ఇళ్ళు ఉన్నాయి, కుటీరాలు ఉన్నాయి. ఇళ్ళు అనకూడదు, ఇళ్ళు ఇక్కడ, అపార్ట్మెంట్లు, ఇళ్ళు ఇక్కడ. అక్కడ మనకు ఆశ్రమాలు, ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్కళ్ళు, అక్కడ ఎన్నో ఉన్నాయి. వాటికి భవితవ్యం, ఆ భవితవ్యం మీ భవితవ్యము ఇప్పుడు మీరు చేసే పనిని బట్టి నిర్ణయించబడుతుంది. మరి వాళ్ళకి తెలియదు కాబట్టి మనం తెలియచెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ప్రతి ఒక్కళ్ళు భూమాత యొక్క మెసేజ్ని నమ్మారు. నమ్మిన వాళ్ళే ఇవన్నీ కట్టగలిగారు. నేను ముందు చెప్పింది భూమాత మెసేజే. అయిపోయింది, భూమాత నిర్ణయం తీసుకుంది అని చెప్పి. అలాగే మరి వెంటనే కరోనా రావటం నిదర్శనం. కరోనా కడితే రేపు ఇంకోటి వస్తుంది. ఎందుకంటే దాని ప్లాన్ ప్రకారం అది జరుగుతూనే ఉంటుంది. గాలిని పట్టుకుంది, తర్వాత నీటిని పట్టుకుంది, వరదలు ఇవి, ఆ తర్వాత అగ్నిని పట్టుకుంటుంది, తనిష్టం పంచభూతాల్లో దేన్నైనా పట్టుకుంటుంది.
కానీ దేనన్నా పట్టుకొని తన ఇష్ట ప్రకారం ఏమన్నా చేసుకొని మన మన భవితవ్యం మనకుంది. ఎవ్రీ పిరమిడ్ మాస్టర్ కూడా మన భవితవ్యాన్ని మనం నిర్ణయించుకున్నాం, మనం క్రియేట్ చేసేసుకున్నాం. మనం చేసేది విశ్వ కళ్యాణం కోసం. ఇంకెంతో మంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి మనం మన శ్వాస ఈ శరీరంలో ఉన్నంతసేపు కూడా దీన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఇది ఫస్ట్ పాయింట్. అయితే అవి పత్రిజీ కళలు. ఇక్కడ పత్రిజీ కళ ఏంటంటే ఆ కళల్లో దివ్యానుభూతులు పొందుతారు. కళల్లో మనస్సుకి వ్యతిరేక భావాలు ఇష్టం ఉండదు. 7 అయిపోతుంది కదా. ప్రొసీడ్ అవ్వమంటారా? ఓకే. మనసుకు వ్యతిరేక భావాలు ఇష్టం ఉండదు. దాని ఇష్టం వచ్చినట్టు ఉండాలి, కానీ దానికి వ్యతిరేకంగా ఏదైనా ఉంటే ఇష్టం ఉండదు. అందుకే దాని దృష్టి మొత్తం అటు పెట్టి ఏదైతే వ్యతిరేక భావం దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అవే ఆలోచన వస్తూ ఉంటాయి మనకి. తిరిగి తిరిగి ఆలోచన రూపంలో ఇక్కడ నింపుతుంది. ఆ ఇష్టం లేనివన్నీ ఇక్కడ నింపుతుంది. దానికి అనుకూల వాతావరణం వచ్చేదాకా ఆ ఇష్టం లేని దాని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానం మొదలు పెడతామో అప్పుడు దానికి ధ్యానం మొదలు పెట్టగానే మనసుకు అనుకూలమైన వాతావరణం వచ్చేస్తుంది. వెంటనే ఆ వ్యతిరేకత అనేది పోతుంది అనమాట. ఒక మనిషి మీద కానీ ఒక సరికాని ఆలోచన మీద కానీ వ్యతిరేకత పోతుంది. అప్పుడు కదా ఎప్పుడైతే నీకు ఎవరి మీద వ్యతిరేకత ఉండదో తనని తాను బేరీజు వేసుకుంటారు. మనిషి నేనెవరిని, నాకేం కావాలి, ఈ వగైరా వగైరా అన్నీ కూడా బేరీజు వేసుకుంటుంది అనమాట. ఈ మనస్సు ఇంకొక వీక్నెస్ ఉందండి, కోరికలకు బానిస అవుతుంది. ఎందుకు కోరికలకు బానిస అవుతుంది అంటే దాని లక్షణం, దానికి ఒక లక్ష్యం ఉంది, దానికి ఒక లక్షణము ఉంది. కాబట్టి అది కోరికలకి బానిస అవుతుంది. జ్ఞానం ఎప్పుడైతే ధ్యానం చేసి జ్ఞానం మనకు వచ్చిందో విజ్ఞత ఏర్పరచుకుంటుంది. ఈ కోరికని నేను తీర్చుకోవాలా వద్దా, ఇది అవసరమా అన్న విజ్ఞత వస్తుంది. బుద్ధి వికసిస్తుంది. బుద్ధి అందరికీ ఉంది కానీ అది వికసించలేదు. ఎప్పుడైతే జ్ఞానం ద్వారా అది వికసించి ఎక్కడి దాకా నేను ఇది కోరిక ఉండాలి, ఎక్కడి దాకా ఉండకూడదు అనేది దానికి వస్తుంది. అయితే ఈ మనస్సు దీన్ని నడిపించేది ఎవరు? ఈ మనస్సు ప్రధాన్ని ఈ మనసు శరీరాన్ని నడిపిస్తుంది అనుకుంటాం, కానీ ఈ మనస్సుని ఎవరు నడిపిస్తున్నారు? అయితే నడిపించేది ఏది? జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియం లోపల జ్ఞానం అనే ఒక ఇంద్రియం ఉంది. జ్ఞానేంద్రియం మనస్సు కోరుకుంటుంది, మనసు ఇది కావాలని కోరుకుంటుంది, కానీ అది నడిపించదు. జ్ఞానేంద్రియం నడిపిస్తుంది. బుద్ధి జ్ఞానం లేదా అనేవాళ్ళు. జ్ఞానము ఆత్మజ్ఞానం పక్కన పెట్టండి, మామూలు అప్పుడే కూడా నీకు బుద్ధి జ్ఞానం లేదా? బుద్ధి, మనస్సు, జ్ఞానం, ఈ జ్ఞానం అనే ఇంద్రియము ఈ రెండింటినీ నడిపిస్తారు. జ్ఞానేంద్రియం ఈ బాడీని కదిలించేది అదే. లేగు, కూర్చో, పడుకో అని దీనికి సజెషన్ ఇచ్చేది కూడా అదే. కానీ దానికి ఆత్మ యొక్క జ్ఞానం, ఎప్పుడైతే ఈ జ్ఞానేంద్రియానికి ఆత్మ యొక్క జ్ఞానం, త్రిమూర్తి తత్వం, నేనే శివుణ్ణి, నేనే బ్రహ్మజ్ఞానాన్ని, నేనే నారాయణుని, ఈ త్రిమూర్తి తత్వంలోని శాశ్వతమైనటువంటి కలిగి ఉన్న మనస్సు ఉన్నాయి. దాంట్లో మళ్ళీ ఆ జ్ఞానేంద్రియానికి ఈ త్రిమూర్తి తత్వం, ఈ మూడు శాశ్వతం, నేను ఆత్మని, ఇవన్నీ ఆ ఇంద్రియం కూడా అవన్నీ కలిగి ఉన్నాయి. అవన్నీ కలిగి ఉన్నటువంటి మనస్సు మళ్ళీ దానికి ఉంది. ఈ మనస్సు వేరు, ఆ మనస్సు వేరు. మనస్సునందు ఉన్న మనస్సును చంపిన నాడు ఈ మనస్సులో ఇంకో మనస్సు ఉంది, కోరికల మనస్సు. ఈ మనస్సు జ్ఞానేంద్రియం. ఈ జ్ఞానేంద్రియం, జ్ఞానం త్రిమూర్తి తత్వంలోని శాశ్వతమైనటువంటి కలిగి ఉన్న మనస్సు ఉన్నాయి. అవన్నీ మనలోనే ఉన్నాయి. బయట నుంచి ఎలా వస్తాయి? లోపలే ఉన్నాయి రెండు మనస్సులు.
అయితే అది మూసిపోయి కూర్చుంది ఈ మనసు కోరికలతోనూ. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో ఈ జ్ఞానం అనే ఇంద్రియం ఆత్మతత్వంతో నిండుకుని అప్పుడు నీకు ఈ త్రిమూర్తి తత్వం నేను అన్న జ్ఞానం దానికి వస్తుంది. అంతేగాని బయట నుంచి ఏమి రావు మేడం. ఎన్ని హితబోధలు చేసినా ఎన్ని పుస్తకాలు చదివినా అది ఉందని తెలుస్తుంది. కానీ ఈ జ్ఞానేంద్రియమైన మనస్సు ఉత్తేజితం చెందదు. ఈ మనస్సుకి ఆలోచనకి అంతం లేదా? ఎన్నో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఉంది ఎప్పుడు నీవు లోపలికి వెళ్ళినప్పుడు, నీలోకి నువ్వు వెళ్ళినప్పుడు అంటే ధ్యానమే. మళ్ళీ ప్రయాణాలు బహుదూరం అంటారు. ఏమిటి? చాలా దూరం. బహు అంటే చాలా దూరం. ఈ అబ్బో అంత దూరం వెళ్ళాలి అని ఎట్లాగో ట్రైన్ ఎక్కాలో అంత దూరం వెళ్ళాలి. కానీ ఈ లోపల మనసు అబ్బో చాలా దూరం, బహు దూరం అంటే అది మనస్సుకి. మనస్సు అనుకుంటుంది చాలా దూరం అని. ఆత్మస్వరూపులకి ఎంత దూరం అనేది ఉండదు. నేను వెళ్ళాలి అంతే, హ్యాపీగా జర్నీ. అబ్బో చాలా అన్న విసుగు కానీ విరామం కానీ అది మనస్సుకు ఉంటుంది. ఆత్మజ్ఞానం. ఆత్మ కొన్ని కారణాల వల్ల మనస్సుతో చేరిపోయింది. ఆ కొన్ని కారణాలు చెప్పాలంటే పెద్ద క్లాస్ అవుతుంది. మళ్ళీ ఆత్మకి కొన్ని కారణాల వల్ల మనస్సుతో చేరిపోతుంది. అప్పుడప్పుడు అప్పుడప్పుడు చేరిపోతుంది. అప్పుడు అది తనను తాను మర్చిపోతుంది. ఎప్పుడైతే మనసుతో చేరిపోయిందో మనస్సును నేను, శరీరాన్ని నేను, ఈ కోరికలు నేను, అందులో ఆనందంగా ఉంటుంది. కానీ తను తాను మర్చిపోతుంది అప్పుడప్పుడు. అది తను తాను మర్చిపోయినప్పుడు అదంతా ఈ ఆత్మకు చుట్టుకుంటుంది. ఆ కోరికలు శరీరానికి వస్తుంది. అది తాను అనుకుంటుంది కాబట్టి తనకు చుట్టుకుంటుంది. అందుకే ఆత్మ మాయ చేత కప్పబడేను. అది ఆత్మవై ఉండి మనస్సుతో జీవించినట్టు. అట్లా ఒక పక్క ఆత్మవి నీవు, కానీ మనస్సుతో జీవిస్తున్నావు. ఇది సరైన జీవితం ఎలా అవుతుంది? ఇది సరికాని జీవితం. 99లో అన్నారు సార్, అరెష్ మేడం మీరు అందరూ అసలు ఈ భూమి మీద ఎలా బతుకుతున్నారని. ఎలా అంటారేంటి? ఎలా బతకాలి? ఇంకా వేరే ఏదైనా ఉందా బతుకు? శుభ్రంగా హాయిగా ఇల్లుండే, కారు ఉండే, మొగుడుండే, పిల్లలుండే, అన్నీ ఉండే, ఏసీ ఉండే, శుభ్రంగా సినిమాలు ఉండే, అన్నీ ఉండే, ఇంకెలా బతుకుతారు అనుకున్నాను. కానీ మనస్సుతో బతుకుతున్నాను. తెలియలా అప్పుడు. నేను ఆత్మనై ఉండి, ఒక పక్క ఆత్మవు నీవు, కానీ మనస్సుతో జీవిస్తున్నావు. ఇది సరి అయిన జీవితం ఎలా అవుతుంది? కర్మలు చుట్టుకుంటున్నాయిగా, కాబట్టి సరికాని జీవితం అది. నేను చాలా పద్ధతిగా ఉన్నాను అనుకుంటాం. నేను ఇది చాలా కరెక్ట్, అన్ని కరెక్ట్గానే కనపడతాయి ఇక్కడ మనకి. చాలా పద్ధతిగా ఉన్నాను అనుకుంటాం. పద్ధతి అంటే ఏమిటో తెలుసా? మనస్సుకు ఏ పద్ధతి తెలుస్తుంది? ఈ ప్రపంచంలోని నాగరికత, ఈ నాగరికతలో జ్ఞానం, ఆత్మము జ్ఞానం ఉందా? ఈ నాగరికతలో జ్ఞానం ఉందా చెప్పండి. రాకెట్ కనుక్కోండి, ఇంకోటి కనుక్కోండి, డాక్టర్ అవనండి, ఇంజనీర్ అవనండి, ఈ ప్రపంచంలో ఏదైనా సరే నాగరికత, ఈ నవనాగరికత ప్రపంచంలో నేను చాలా గొప్పగా బతుకుతున్నాను అనుకుంటున్నారు. కానీ జ్ఞానం ఉందా? జీరో. అక్కడ జ్ఞానం లేదు. ఆత్మ ఉందా? నవనాగరికత ఏ టెక్నాలజీలోనే ఆత్మ ఉందా? శరీరంలోనే ఉంది ఆత్మ. మనలో ఉండే ఆత్మను మనం ఉపయోగించుకోవాలి. మరి నువ్వు ఆత్మవి కదా, నీకు ఆత్మజ్ఞానం కదా కావలసింది. మరి భౌతికంలోకి ఎందుకు పరిగెడుతున్నారు? పరిగెట్టేదంతా భౌతికంగా. మరి తెలియదు కదా. ఒళ్ళు ఎప్పుడు రాగానే ఏదో ఒకటి రాగానే హాస్పిటల్కి పరిగెడుతున్నాం, ఇంకో చోట పరిగెడుతున్నాం, అక్కడ దొరుకుతుందని, ఇక్కడ జరుగుతుందని, ఆ గుడిలోని కష్టాలు వస్తే దేవుడికి మొక్కుకొని, లేకపోతే ఈ పెళ్ళిళ్ళు ఆ పేరెంట్ వెళ్ళొచ్చు. కానీ అతిగా ఇక అదే లైఫ్, అదే లైఫ్. ఇక నాగరికత ఇది, ఆ స్టైల్స్, లేకపోతే ఇలా ఉంటేనే కరెక్టు, ఇది పద్ధతి. నిజంగా నీకు జ్ఞానం ఉంటే ఎందుకు పరిగెడతామంటూ? అటువైపు మనం చూడం. మరి భౌతిక లోకంలోకి ఎందుకు పరిగెడుతున్నారు? అదే మనస్సు మాయ. వెంటనే అటు వెళ్ళిపోతుంది దృష్టి మనకి, అటు పరిగెడతాం. ఇదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన యథా యథా హి ధర్మస్య గ్లావిర్భవతి భారత. దాని అర్థం ఇది. నువ్వు ఎలా ఉండాలో అలా ఉండట్లేదు.
యథా యథా హి ధర్మస్య, ఏదైతే యథార్థమై ఉందో, ఏదైతే ఆత్మమై నువ్వు ఉన్నావో అలా ఉండటం లేదు, మనసు చెప్పినట్టు పరిగెడుతున్నావు. గ్లావిర్భత భారత ధర్మ సంస్థాపనార్థం యుగ యుగే ఎన్ని యుగాల నుంచి కూడా ఇదే జరుగుతుంది. ఈ యుగంలో మళ్ళీ అయినా ఇలాగే జరుగుతుందనే పత్ని గారు దీన్ని మొత్తం భూమండలాన్నే ప్లాన్ మార్చి పడేశారు అన్నమాట. అది ఏది ధర్మం? ఆత్మతో జీవించడం కదా, మనసుతో జీవిస్తున్నావు కాబట్టి ధర్మం నశించిపోతుంది. ధర్మం గురించి వాక్యాలు చెప్పటం కాదు, మనస్సుతో జీవించితే ధర్మం నశించిపోతుంది. మనస్సును కంట్రోల్ పెట్టుకుని మనసుతో ఆనందము సృష్టి అన్నీ అనుభవిస్తూనే ఆత్మ యొక్క జ్ఞానంతో నువ్వు జీవిస్తమే నువ్వు అద్భుతంగా ఆఖరి జన్మకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నారు సరి అయిన జీవితం అంటే ఏమిటో. ఆత్మతో జీవించినప్పుడే సరి అయిన జీవితం నీకు అర్థమవుతుంది, లేదంటే ధర్మం నశించిపోతుంది. నీలో నీవు ఉన్నప్పుడు, ఎప్పుడైతే శ్వాసమే ధ్యాస పెట్టి నీలో నువ్వు ఉన్నప్పుడు మనస్సు పని చేయదు. నోట్ దిస్ పాయింట్. అది పని చేయదు. ఆ ఆలోచనలే వస్తూ ఉంటాయి, మనస్సులోంచి రావు. మనసు అయిపోతుంది అక్కడ, దానికి అదే అయిపోతుంది నీలో నువ్వు ఉన్నప్పుడు. అప్పుడు ఈ ఉన్న ఆలోచనలేమో దగ్ధమైపోతున్నాయి, ఇవన్నీ దగ్ధమైపోతున్నాయి. అప్పుడు మనసు ప్రపంచంతో ఉన్నప్పుడు మనసు పనిచేస్తుంది, నీలో నువ్వు ఉన్నప్పుడు మనసు పనిచేయదు. కాబట్టి ధ్యానం ఎంత ముఖ్యం ఇప్పుడు చెప్పండి. ఉన్న టైంని కొత్త వాళ్ళైనా ఎవరైనా సరే మీ కుటుంబానికి మనం ఉపయోగించుకోవాలి, వ్యాపారానికి ఉపయోగించుకోవాలి, బిడ్డలు పెంచుకోవాలి, అన్నీ చేయాలి. కానీ 10 నిమిషాలు దొరికినా 5 నిమిషాలు దొరికినా కళ్ళు మూసుకోవచ్చు నీలో నువ్వు ఉన్నప్పుడు. నీ అంతరంగానికి తెలుసు, మనసుకు తెలియదు సత్యం ఏమిటో. నీ మనసుకు సత్యం తెలియదు, అది సత్యం అంటున్నావు, ఆ జీవితం కరెక్ట్ అంటున్నావు, నువ్వు చూసిందే నిజం అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు కానీ అసలు దానికి తెలియదే, దాని లక్ష్యం వేరు. కాబట్టి నీ అంతరంగానికి తెలుసు, అంతరంగానికి తెలుసు కాబట్టి మనం శ్వాస మీద ధ్యాస మనం పట్టాలి. నీకు కావలసింది నువ్వు పొందాలి, ఆత్మకి ఏం కావాలో అది పొంది తీరాలి, మనసుకి ఏం కావాలో అది మనం సరిచూసుకోవాలి. అది